నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఇక్కడ సందడి వాతావరణం నెలకొన్నది. ఈరోజు 11 గంటలకు కేటీఆర్ జూబ్లీహిల్స్లోని సిట్ అధికారుల ముందు హాజరయ్యాడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. ఈ అంశానికి సంబంధించి నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ ఇంటికి వెళ్ళి అధికారులు కేటీఆర్ అప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు. ఆయన నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉన్నట్టున్నారు. అయితే కేటీఆర్ న్యాయవాదికి ఈ నోటీసులు అందినాయి. ఇక నిన్న రాత్రి నుంచే కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నా వెనక మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. చాలామంది కార్యకర్తలు, నాయకులు, సందడి వాతావరణం నెలకొంది. కేటీఆర్కు మద్దతుగా ఇక్కడ వచ్చి రకరకాలుగా వాళ్ళు నినాదాలు చేస్తూ కక్ష సాధింపు చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. ప్రశ్నిస్తున్నందుకే ఇచ్చిన హామీలు అవి 6 గ్యారెంటీలు అనుకోండి, 420కి సంబంధించి అంటే 420 పథకాలు అనుకోండి, దానికి సంబంధించి ఎందుకు ఇస్తలేరని ప్రశ్నిస్తున్నందుకే మొన్ననేమో 20 తారీఖు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు, విచారణ చేసిండ్రు. ఈరోజు కేటీఆర్పై ఇవంతా ఉత్తదే కేసు, ఏం జరగదు. నిన్న ప్రెస్ మీటింగ్ కూడా పెట్టిండు కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్టి, ఏం లేదు ఉత్తదే లొటపీస్ కేసు అని మళ్ళీ కొట్టిపారేస్తున్నాం. సరే, ఏదేమైనా మొత్తం అయితే తెలంగాణ భవన్లో మాత్రం కార్యకర్తలతోటి, నాయకులతోటి సందడి వాతావరణం నెలకొంది. ఒకసారి మాట్లాడిద్దాం, వాళ్ళ మాటల్లో ఏం చెప్తారు అనేది చూద్దాం. ప్రస్తుతం మనతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సరే, కేటీఆర్ కేటీఆర్కు సంబంధించి రవి కేటీఆర్ 100% సార్ 100%. కేటీఆర్కు సంబంధించి సిట్ విచారణలో భాగంగా మీరేమో కక్ష సాధింపు అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏమో రక్ష సాధింపు అంటున్నారు. సార్, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? కక్ష సాధింపుల్లో భాగంగానే ఇలా ఈ విచారణ జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు గతంలో కూడా చెప్పినట్టు ప్రతి ఎలక్షన్ ముందర ఒకటి ఇటువంటి సీరియల్ అనేది ఒక అంశాన్ని తీసుకొస్తారు. మొన్న జరిగిన బొగ్గు కుంభకోణం అతిపెద్ద కుంభకోణం. ఆ కుంభకోణం యొక్క దాన్ని తీవ్రత విస్ఫోటం కాకముందుకే దీన్ని తీసుకొచ్చి ముందర పెట్టింది. ఎందుకంటే దాన్ని సబ్సిడీ చేయాలని చెప్పి ఉద్దేశంతో. రెండవది, మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. మరి రాబోతుంది కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో వీళ్ళని ఈ విధంగా అవినీతి పరంగా చిత్రీకరించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నోటీసులు ఒక దెబ్బకు 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు కేటీఆర్ గారికి వచ్చినాయి, హరీష్ రావు గారికి వచ్చినాయి. దావోస్ నుంచి తిరిగి వచ్చే లోపలనే మిగతా కేసీఆర్ గారు కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని చెప్పేసి పోలీస్ శాఖను ఆదేశించినట్టు తెలిసింది. మీరు ఏ విధంగా అణచివేత రాజకీయాలు చేసినా కానీ తప్పనిసరిగా ప్రజలు మేము గమనిస్తుండ్రు. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం సైలెంట్గా ఉండరు. మీకు పరిపాలనా పగ్గాలు ఇచ్చింది, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడడానికి, ఈ రాష్ట్ర ప్రజల మంచిలు చూడడానికి, కానీ ఒక కుటుంబాన్ని అణచివేస్తానికి మీకు అధికారం ఇవ్వలేదు. ఇప్పటికైనా గ్రహించి అది పక్కకు పెట్టి రాష్ట్ర ప్రజల బాగోగులు చూడమని కోరుతున్నాం. నిజంగా కక్ష సాధించాలనుకుంటే నిమిషంగా జైలు వేయడానికి మాకు అవసరం లేదు. 100% చట్ట ప్రకారం సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాతనే చట్ట ప్రకారం పోతాం తప్ప కక్ష సాధింపు అనేది అసలే లేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అవునండి, సుదీర్ఘ మన చట్ట ప్రకారం పోతాం. చట్టాన్ని అడ్డం పెట్టుకొని చేసే ఒక ప్రక్రియ ఇది, అనైతిక ప్రక్రియ ద్వారా ప్రచారం చేయమంటుంది. నిజంగా కక్ష సాధింపు చర్యలు బొక్కలేద్దామని ప్రయత్నం చేస్తే చెప్పుదెబ్బలు తింటారు. ఏ చట్ట ప్రకారం ఏ చట్టం లేకుండా ఉంటే చెప్పుదెబ్బలు తింటారు ప్రజలతోటి. కాబట్టి చట్టాన్ని అడ్డం పెట్టుకొని చట్టపరంగా పోతున్నామని చెప్పి ప్రజలకు చూపెట్టుకునే భాగంగానే ఈ యొక్క నాటకం. కాబట్టి ఈ నాటకాలు ఎన్ని ఆడినా కానీ తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలే దీన్ని చూసుకుంటాం. ఓకే సార్, ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, 2 ఏళ్ళు సాగదీస్తున్నారు, కార్తీక దీపం ఆ దీపం అని రకరకాలుగా రెచ్చగొడుతున్నారు. మేమేం రెచ్చిపోం, 100% చట్ట ప్రకారమే పోతాం, ఇంకా 3 ఏళ్ళు అయినా సరే సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా చట్ట ప్రకారం ఎదుర్కొంటామండి దీన్ని. వాళ్ళు చట్ట ప్రకారం పోతే చట్టం మాకు కూడా ఉంది కండి. చట్ట ప్రకారం మేము కూడా పోతాం. ఏం రెచ్చగొట్టినాం? ఎవరన్నారు? కాంగ్రెస్ నాయకులు ఏదన్నా వాగుతారండి. వాళ్ళకి లేని వాళ్ళు దేశంలో మొత్తం అంత అధికారం పోయింది. ఒక రాష్ట్రంలో లింగులిటీ అనుకుంటే ఇక్కడ ఒకటి మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన రాష్ట్రం కూడా తొందరలో పోబోతుంది. కర్ణాటక వచ్చే ఈ సంవత్సరం పోతుంది. ఇక మిగిలిపోయిన ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు, ఒకటే రాష్ట్రం మిగిలిపోతుంది. కాంగ్రెస్ అంతర్ధానం ఖాయం. కాబట్టి అంతర్ధానం అయ్యే లోపల లాస్ట్కు బాగా వెలుగుతుంది. చూడు, ఆ వెలుగే వెలుగు. సార్, ప్రధానంగా హరీష్ రావు విచారణ కంప్లీట్ అయిపోయింది, అంటే ఇంకా ఉన్నట్టుంది. కాకపోతే కేటీఆర్కి సంబంధించి కొంత డిఫరెంట్ ఉన్నట్టుంది సబ్జెక్టు. ఏదో శ్రీధర్ రావు అనే వ్యక్తి వ్యాపారవేత్త మమ్మల్ని బెదిరించి అప్పట్లో ఉన్న ప్రభాకర్ రావు బృందం ఎలక్ట్రాన్ల బాండ్ రూపంలో బీఆర్ఎస్కు డబ్బులు 12 కోట్ల రూపాయలు వచ్చినాయనేది ప్రధానంగా వార్త వచ్చింది సార్ అన్ని వార్తాపత్రికల్లో. దాని గురించి ఏం చెప్తారు సార్? చూడండి, దాంట్లో అనేక అభియోగాలు మోయొచ్చు.
ఇప్పుడు ప్రశ్నించేది 5-6 పాయింట్లే ఉంటుంది, దానికి 6-7 గంటల సుదీర్ఘమైన సమయం. ఏంటంటే ప్రశ్నిస్తున్నాం, టీవీలలో స్క్రోలింగ్ రావాలి, కొన్నిటికి సమాధానాలు చెప్పిండు, కొన్నిటికి మౌనంగా ఉన్నాడు, కొన్నిటికి కాదని తల ఊపిండు. అన్ని లీకులు వారే ఇస్తారు, మళ్ళీ పెట్టిందంతా వీడియో రికార్డింగే, మళ్ళీ అంతా ఆడియో రికార్డింగ్ కాదు, వీడియో పెట్టి రికార్డింగ్ చేస్తారు. అంటే ఇట్లా లీకులు ఇచ్చుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళు ఏదో తప్పు చేసిండ్రు, వీళ్ళు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు అనేది ప్రూవ్ చేస్తేనే వాళ్ళ ప్రయత్నం. కానీ ఏం చేసినా లాభం లేదు, ప్రజలు ఆల్రెడీ గ్రహించరు, ప్రజలకు తెలుసు ఏం జరుగుతుందో సంగతి తెలుసు. ఇది కేవలం తప్పుడు కేసులైన సంగతి కూడా ప్రజలకు తెలుసు. మనతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సార్ ఎట్లా చెప్తారు సార్, ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హాజరైన నేపథ్యంలో మీరేమో కక్ష సాధింపు అంటారు, వాళ్ళేమో రక్ష సాధింపు అని వాళ్ళు అంటున్నారు. ఈ గవర్నమెంట్ నడిపేది 2 ఏళ్ళైనా ఈ కేసు తీసేది. ఈ పిచ్చి కేసుకు 2 ఏళ్ళ నుంచి శాస్త్రీయం పిలుస్తున్నాం, ఇంకెప్పుడు పిలుస్తారు, ఏం చేస్తారు? ఏముంది సార్? ఇప్పుడున్న డీజీపీని ప్రమాణం చేసి చెప్పమని ఇప్పుడు చేస్తలేరు వాళ్ళు. ముఖ్యమంత్రులు అనే వాళ్ళు పరిపాలన చేస్తారు, నిఘా వ్యవస్థ అనేది ఆ పని చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా అదే పని చేస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్కి చెప్తాం, కేటీఆర్కు చేయాల్సిన పని ఏంది చేసింది ఆయన? మున్సిపాలిటీలో మహానగరంగా తీర్చిదిద్దిండు, ఎన్నో ఇండస్ట్రీ తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు సస్యశ్యామలం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానానికి పంటలు పండించే స్థానానికి తీసుకెళ్ళింది. ప్రపంచం ఇట్లా చూసింది తెలంగాణ వైపు. వీళ్ళు అంతా 2.5 ఏళ్లలో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మంత్రులను దింపాలని, ఒక మంత్రిని దింపాలని, ఇంకో ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలని, డిప్యూటీ సీఎం ఎట్లా దింపాలి వాళ్ళు తనుకుంటున్నారు, వాళ్ళు కాలువటి గుంజుకుంటున్నారు. సీఎం సీట్ గురించి నేను వాళ్ళ సీఎం సీట్ మీద, నేను సీఎం సీట్ మీద కూర్చోవాలని చెప్పి ఒకరికొకరు తనుకుంటారు. ఎమ్మెల్యేలు కూడా కోర్టుల కేసు ఇస్తారు గవర్నమెంట్ మీద. అవన్నీ ఆ స్కామ్లన్నీ కప్పుచ్చుకోవడానికి ఏం చేస్తారంటే ఇట్లా డైవర్షన్ చేస్తారు, అంతే, ఏం లేదు. అరెస్ట్ చేయాలనుకుంటే వచ్చిన మొదటి సంవత్సరంలో అరెస్ట్ చేస్తుంటే ఆ ఉద్దేశం మాకు లేదు, బ్రహ్మాండంగా సిట్టు విచారణ కొనసాగుతుంది, నిదానంగా అయినా జరుగుతుంది అని చెప్తున్నారు. మేము కూడా గవర్నమెంట్ నడవనీయకుండా ఉండాలనుకుంటే మేము వాళ్ళు వచ్చిన 1 రోజులు 100 రోజులలో చేస్తాం అన్ని హామీలు. 100 రోజుల తర్వాత ఒక్క రోజు కూడా నడవనీయకుండా వేయగలుగుతుంటుంది. మేము కూడా వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నాం. ఏం జైల్లో పెడితే కూడా ఏమవుతుంది భయ్? ఏం పీకలేరు, ఏం జైల్లో కూడా సిద్ధంగా ఉన్నారు. పొమ్మని పెట్టమని, దమ్ముంటే పెట్టమని. సార్ ఒక ప్రశ్న, ఈ కేటీఆర్కు సంబంధించి ఇంతకుముందుకు జరిగిన విచారణ అరెస్ట్ డిఫరెంట్, ఇది మనీ లాండరింగ్ అనేది, ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో జరిగిన శ్రీధర్ రావు అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ కోణంలో విచారణ జరుపుతున్నారంట. ఎలక్ట్రోల్ బెదిరించి ఆ కోణం ఈ కోణం పాసుల కోణం ఏం కాదు, అంతేం లేదు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఉంది, దాని మీద పెట్టండి, విచారణ చేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ మంత్రి గారు ఏడ్చుకుంటూ చెప్పి దాని మీద విచారణ చేయండి. బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు, దాని మీద విచారణ చేయండి. సిబిఐ విచారణ చేయండి బొగ్గు స్కామ్ మీద. కోమటిరెడ్డి గారు ఐఏఎస్ల మీద వాళ్ళ మీద లాగి, జర్నలిస్టుల లాగి ఎందుకు వేధిస్తారు పోయి? అంతా ఏముందనిలా? ఎలక్ట్రల్ బాండ్ నేను బెదిరిస్తే పెడతాడో ఎవడన్నా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలక్ట్రల్ బాండ్ తీసుకుంటుంది, ఎట్లా? ప్రతి పార్టీ తీసుకుంటుంది, దానికి దీనికి ఏముంటుంది? బెదిరిస్తే కూడా ఇస్తాడా? బెదిరిస్తే ఇస్తాడా? నేను బెదిరిస్తే ఇస్తావా? ఇన్ని రోజులు ఉంటారా, మరి 2.5 ఏళ్ళు ఉంటారా? ఇవన్నీ వాళ్ళ అంతర్గత కొట్లాటలు ఎక్కువైపోయి తారస్థాయి చేరి నేను ముఖ్యమంత్రి కావాలా, ఇన్ని దింపి నేను ముఖ్యమంత్రి కావాలా అనేటువంటి ఆలోచనలు వచ్చి కుంభకులాట జరుగుతున్నాయి. దాని నుంచి బయటపడడానికి ఇవన్నీ జనం దృష్టి పడకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తున్నారు. కేటీఆర్ గారు మొన్న సజ్జనార్కు రకంగా వార్నింగ్ ఇచ్చినట్లే కనిపించింది, అందులో భాగంగానే ఏమన్నా నోటీస్ వచ్చింది అనుకుంటున్నారా? ఏగో సజ్జనార్ గారు ఆఫీసర్లు ఎట్లుంటారంటే గవర్నమెంట్ ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. అదే షబాజ్ బాగా చేసిన అనిపించుకుని చేస్తారంట. సజ్జనార్ గారి ఆత్మకు తెలియదా? ఇదంతా డిపార్ట్మెంట్ ఇప్పుడు చేస్తలేదా? ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు అయితే లేదా? సజ్జనార్ గారు తెలియదా? ఇప్పుడు అరెస్ట్ ఎవరిని చేయాలి, ఏమేమి మాట్లాడుకుంటారు, ఎంత జమ అవుతుందో కూడా ఇప్పుడు చేస్తలేదా? అని వాళ్ళ వ్యవస్థ వాళ్ళు చేస్తుంటారు. దాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళకు కూడా అడగాల. ఇప్పుడున్న డీజీపీ గారు కూడా పని చేసిండు కదా, వారిని అడగమనండి, చేయడా? ఎవరు చేస్తలేరా? ఉట్టి ఇదంతా పరిపాలన దృష్టి పెట్టకుండా పిచ్చి పనులు ఇవన్నీ పబ్లిక్లో ఇంకా చురుకుని అవుతారు వాళ్ళు. ఇంకా 2 ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళలో ఏమైనా పని చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది. ఇట్లాంటి కేసులు పెట్టుకుంటా వేధించుకుంటా పోతే ఏమవుతుంది? అంతా ఏమవుతుంది? రైతులు ఇప్పుడు ఇలా గవర్నమెంట్ ఏం చేయాలి? రైతులకు ఏం కావాలి? రైతులకు యూరియా పిండి సంచులు ఉన్నాయా లేదా? కరెంట్ ఉందా లేదా? రేపు రైతు బంధు ఎట్లా ఇవ్వాలి? మహిళలకు పెన్షన్లు ఇస్తామని ఏమైంది? స్కూటీలు ఇస్తామని విద్యార్థులకు ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. పాపం విద్యార్థులు రోడ్ల మీద జీవితాలు నాశనం అయితే వాళ్ళు ఎట్లా చేయాలి? ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎట్లా తేవాలి? దాని మీద ఏమైనా ఉందా దృష్టి? హైదరాబాద్లో 10 ఆఫీసులు పెట్టుకున్నారు. నువ్వు ల్యాండ్ కేసు తీసుకురా, నీకు 10% ఇస్తా, నాకు 30%, 50-50 ఈ దందలు. ఎవరైనా అప్లై చేసుకుంటే 75 రూపీస్ ఎస్ఎఫ్టీ లాగా నువ్వు డబ్బులు కట్టాలి అఫీషియల్గా.
అన్అఫిషియల్గా ఈ దందాలు నడుస్తున్నాయి. ఆఫీసులు పెట్టుకొని నీకు ఏమైనా పర్సెంటేజ్ ఇవ్వాలంటే నీవు 20% ఇస్తే బిల్లు ఇప్పిస్తా, తీసుకురా, నీకు 2% ఇస్తా. ఇటువంటి ఆఫీసులు తెలుసుకొని నాశనం చేస్తున్నారు. ఇవన్నీ పర్సెంటేజ్లో పాలన నడుస్తుందా? నీవు చిన్న పిల్లలు చెప్తారు భయ్, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక బిల్డర్ పోయాడు చెప్తాడు, ఓకే, పర్మిషన్ అప్లై చేసుకోవాలి, ఎంత అవసరం పడుతుందో చెప్తారు. పాత బిల్డర్ని పోయి అడగండి, అంతకుముందు ఎట్లున్నాయి ఇంతకుముందు ఎట్లున్నాయని చెప్పండి. కాంగ్రెస్ బిల్డర్ని అడగండి పోనీ. ఇప్పుడు కూడా వాళ్ళకు అర్థమైతలేదు. అహంకారంతో అధికారం ఉంది కానీ విర్రవీగుతారు, కానీ అధికారం పోతుంది. అంతకన్నా ఎక్కువ చేయడానికి వస్తుంది, చేయాలికే. అది పెద్దది కాదు. నువ్వు 42% రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు భయ్? 42% రిజర్వేషన్ ఇవ్వాలి కదా, బీసీలకు ఇస్తామన్నారు కదా. బీసీలకు ఇస్తా స్కీములు ఏమైనాయి? మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినాం, శతవిధాల ప్రయత్నాలు చేసినాం, మా చేతులు ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. చేయాల్సిందంతా బీజేపీ చేయాలని చెప్తున్నారు కదా. అట్లనా? అయితే వీళ్ళ చేతిలో ఉండేవి ఉన్నాయి కదా, బడ్జెట్ వీళ్ళ చేతుల్లోనే ఉంది కదా. చేప పిల్లలు బీసీ ఏ గ్రూప్లో వేయాల్సింది వీళ్ళ చేతులు ఉంది కదా. యాదవులకు మంత్రి పదవి ఇచ్చేది వీళ్ళ చేతుల్లో ఉంది కదా. ఎంబీసీలకు మంత్రి శాఖ ఇచ్చేది వీళ్ళ చేతిలో ఉంది కదా. కాంగ్రెస్ కండువాలు మోసి ఖాయాలు కాసిన కార్యకర్తలకు చైర్మన్లు ఇవ్వాలి, బీసీ ఎస్సీఎస్లకు చైర్మన్ ఇవ్వాలి, ఇంకా ఓసీలకు కూడా వేయాలని ఉందా? ఎవడు పైసలు ఇస్తే వానికి పదవి వస్తుందని చెప్తున్నారు. ఎవడు వాళ్ళకు జయ కొడితే ఇవన్నీ దందలు బ్రోకర్ పనులు చేస్తారో వానికి పదవులు వస్తుందని చెప్తున్నారు వాళ్ళే. విన్నావా? నువ్వు వాళ్ళ కార్యకర్తలకు చేస్తలేరు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో జమ అయ్యారు అందరూ. వాళ్ళు 3 ఏళ్ళు పీక తింటున్నారు అంతే. మనతో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు. మేడం, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. మీరేమో కక్ష సాధింపు అంటున్నారు, ప్రభుత్వం ఏమో లేకపోతే కాంగ్రెస్ నాయకులేమో రక్ష సాధింపు అంటున్నారు మేడం. అది కక్ష సాధింప మాట్లాడాల్సి వస్తే మరి ఫోన్ ట్యాపింగ్ డైరెక్ట్గా కేటీఆర్ అయితే స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయడం అనేది ఉండదు కదా. ఎవరో ఒకరితోని చేపించుంటారని వాళ్ళ అనుమానం ఉంటే ముందుగా అధికారులను విచారణ జరిపించండి. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఫస్ట్ వాళ్ళ అధికారులను చేయించండి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా తప్పకుండా గూఢాచారి వ్యవస్థ అనేది ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి కానీ ఏవైనా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని ముందుగానే ఊహిస్తే కానీ వెంటనే ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా అది ఆనవాయితీగా జరిగే బై డిఫాల్ట్ జరుగుతుంది. ఆ డిఫాల్ట్గా జరుగుతున్నప్పుడు అధికారులు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే తీసుకొని దాని ప్రకారం నిర్ణయాలు అనేది ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది. మరి గూఢాచారి వ్యవస్థ ఎక్కడి నుంచి సమాచారం సేకరించిందనే విషయాలు ప్రభుత్వం ఎప్పుడు కూడా అడగదు, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో. అట్లా సమాచారం వచ్చి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు ప్రభుత్వం తప్ప అందులో కేటీఆర్ గారే పోయి ప్లగ్ ఆన్ చేయడం ప్లగ్ ఆఫ్ చేయడం అనేది ఉండదండి. ఏదో ఒక నెపం పెట్టి కేటీఆర్ గారిని డిఫేమ్ చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న కుట్ర. గతంలో కూడా ఈ ఫార్ములా రేస్ గురించి మాట్లాడారు. సరే, ఇవన్నీ వదిలిపెడితే వాళ్ళ కొడుకు గురించి కూడా బాడీ షేమింగ్ లాంగ్వేజ్ స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. వారికి ఎవరో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి పనికి రానివన్నీ కూడా చెప్పడమే కాకుండా ఆ తర్వాత ఏ సంబంధం లేదని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇట్లా అనేక రకాలుగా కేటీఆర్ గారిని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో, వారిని ఇబ్బంది పెట్టాలి మానసికమైన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు మాత్రమే. ఓకే మేడం, కొత్త అంశం తెరపైకి వచ్చింది. సబ్జెక్టు వేరే ఉంది. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి ఎలక్ట్రాన్ల బాండ్ల రూపంలో బీఆర్ఎస్కి ఫండింగ్ వచ్చింది. శ్రీధర్ రావు అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రభాకర్ రావు బృందం బెదిరిస్తే నేను 12 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది అనేది. అంటే ఈ లింక్ ఉంది, ఫోన్ ట్యాపింగ్కు ఎలక్ట్రాన్ల బాండ్ల రూపంకి లింక్ ఉంది అనేది ప్రధానంగా ఈరోజు చర్చ ప్రధాన వార్తాపత్రికల్లో కూడా అదే వచ్చింది. ఏం చెప్తారు మేడం? శ్రీధర్రావు గారు స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే శ్రీధర్రావు కూడా తప్పు చేసినట్టు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి పార్టీ ఫండ్, పార్టీకి ఫండ్ ఇస్తారు. ఒక్క బీఆర్ఎస్కే కాదండి, దేశంలో ఉన్న అన్ని పార్టీలకు ఎలక్ట్రల్ ఫండ్స్ వస్తాయి, బాండ్స్ వస్తాయి. అది ఒక చట్టమే చేసింది, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టమే చేసింది. ఎవరైనా నిధులు తీసుకోవాలంటే ఆడిటింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి పార్టీ ఫండింగ్ ఎవరు చేసినా కానీ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇవ్వాలనేది చట్టం. అది ఆ చట్ట ప్రకారమే ఎవరో దాతలు వస్తారు, ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన ఎవరో బడ్జెట్ ఇస్తే, ఒక ఫండ్ ఇస్తే, నిధి ఇస్తే వాళ్ళకి వీళ్ళకి ఏదో అక్రమంగా సంపాదన ఉందనో లేకపోతే అక్రమంగా ఏవో లింకులు ఉన్నాయని అంటగట్టడం అనేది సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ అనేకం వస్తాయి. వచ్చినవన్నీ కాంట్రాక్టర్లు ఇచ్చినట్టే, వచ్చినవన్నీ అవినీతి పరులు ఇచ్చినట్టేనా? అట్లా కాదు కదా. ఎలక్ట్రల్ బాండ్స్ అన్నప్పుడు ప్రతి పార్టీకి ఆడిటింగ్ అనేది ఉంటుంది. మా పార్టీ మాత్రం చాలా ట్రాన్స్పరెన్సీగా ఆన్లైన్లో కూడా పెడుతుంది, చూసుకోవచ్చు. మాకు వచ్చినవేంటి, మేము ఖర్చు పెట్టింది ఏంది, మేము ఆడిటింగ్ చేసిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంటాయి. అది పూర్తి ట్రాన్స్పరెన్సీతోని మా పార్టీ మెయింటైన్ చేస్తుంది. మరో ప్రశ్న ఎదురవుతుంది మేడం. బీఆర్ఎస్ నాయకులు కార్తీక దీపం ఆ దీపం అని మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. 2 ఏళ్ళు కాదు, ఇంకో 1 ఇయర్ అయినా విచారణ కొనసాగుతుంది, మాకు కక్ష సాధింపు లేదు, బ్రహ్మాండంగా సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాతనే
శిక్షింపబడతారనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీరు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు రెచ్చిపోరంటారు. మేము రెచ్చగొట్టట్లే, వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్తీక దీపం కాదు, మొగిలి రేకులు ఇంకా పెద్ద సీరియల్ అది, ఇంకా పెద్ద. వాళ్ళు మొగిలి రేకులు లాంటి ఎపిసోడ్లు ఎన్ని తీసుకొచ్చినా మాకేమి ఇబ్బంది లేదు. 1000 ఎపిసోడ్స్ 2000 ఎపిసోడ్స్ పెట్టుకున్నా మాకేమి ఇబ్బంది లేదు. మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాము. మీకు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ మనము. బాధ్యత, తెలంగాణ బాధ్యత మనదనుకొని పనిచేసారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల బాధ్యత మాదనుకున్నారు. ఇప్పట్లాగా కాంగ్రెస్ పార్టీ మా పార్టీ కార్యకర్తకి ఇండ్లు ఇస్తాం, మా పార్టీ కార్యకర్తకే బంగారం ఇస్తాం, మా పార్టీ కార్యకర్తకే సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నారు. బట్ కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రజల బాధ్యత మాది అనుకున్నారు. ఎవరి మీద వివక్ష చూపించలేదు. అట్లాంటి పాలన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన కక్ష సాధింపు పాలన. ఆయనకి ఎటువంటి ప్లానింగ్ లేదు. ఒక కార్యాచరణ, ఇట్లా చేస్తాము అభివృద్ధి, అట్లా చేస్తాము, ఈ ఫండ్స్ ఇట్లా పెడదాం అట్లా పెడదాం, ఎట్లాంటివి లేవు. లేకుండా వచ్చి అనర్గళంగా ఏదో భాష మాట్లాడేస్తారు, ఇష్టం ఉన్న భాష మాట్లాడేస్తారు. అవసరం లేని వాగ్దానాలు, అనాలోచితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చేస్తారు. అదే అలవిగాని హామీలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాటిని చేయలేకపోతే నిలదీస్తారని చెప్పి ఆ నిలదీతను ఎదుర్కోవడానికి తన మీద వస్తున్న వ్యతిరేకతను మర్చిపోవడానికి అనేక గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఆ గేమ్స్లో భాగంగా ఈరోజు కేటీఆర్ గారిను, హరీష్ రావు గారిను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం అనేది నాకు అలవాటు అయిపోయిన పని. అదో రోగం, మనిషికి ఉండే రోగం అది, రేవంత్ రెడ్డికి ఉన్న రోగం అది. అంటే ఫైనల్ ఈ కేసుకు సంబంధించి ఏం తేలొచ్చు మేడం? ఇప్పటికే 2 నెలలు కొనసాగుతుంది విచారణ. ఫైనల్ ఏమీ తెలియదు. మాకు బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ ఇదే అధికారులు ఎవరైతే ఈరోజు విచారణ చేపడతా ఉన్నారో అదే అధికారులు ప్రకటిస్తారు. థ్యాంక్ యూ. మనతో బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ కేటీఆర్కు నోటీసులు అందడం, ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. మీరేమో పదే కక్ష సాధింపు అని మీరు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులేమో కక్ష సాధింపు కాదు, ఇది రక్ష సాధింపు అని వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి హయాంలో స్కీముల కంటే స్కాములే ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆ స్కాములను కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు బట్టబయలు చేయడంతోనే మొసమరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సిట్టు పేరు మీద కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎంక్వైరీకి పిలిచి ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేంది, మేతకు మరిగిన దున్నపోత ఎట్లయితే దున్నడం మర్చిపోతుందో, స్కామ్లకు మరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలన మర్చిపోయి ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవాడు ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలి, డైరెక్షన్ ఇవ్వరు, కానీ డైవర్షన్లు మాత్రం బాగా చేస్తారు. వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారు. కాబట్టి ఆ అడ్డాన్ని ఎట్లయినా తొలగించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనల భాగమే ఈ సిట్టు, ఈ కేసులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. రాకేష్ రెడ్డి గారు నిమిషం కాదంట వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు జైల్లో వేయాలంటే కేటీఆర్నో లేకపోతే ఇంకెవరినో నిమిషం కాదు, కానీ మాకు ఆ ఉద్దేశం లేదు, కక్ష సాధింపు అసలే లేదు. చట్ట ప్రకారం 2 ఏళ్ళు కాకపోతే 3 ఏళ్ళు విచారణ కొనసాగుతుంది. బ్రహ్మాండంగా సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాతనే జైలు శిక్ష పడదా అనే తర్వాత విషయం. కానీ వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి జైల్లో వేసి వాళ్ళు సానుభూతి పొందాలనుకుంటున్నారు. అదంతా ఉతకథ అని చెప్తున్నారు. 2 ఏళ్ళు అయింది, కేసులు పెడతారు, ఎంక్వైరీలు వేస్తారు, కమిషన్లు వేస్తారు, విచారణకు పిలుస్తారు. ఏమైనా తేలిందా ఇప్పటివరకు? హైకోర్టు ఈ కేసులో పసలేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కూడా మళ్ళీ సిట్ను పెట్టి మీరు విచారణ పేరు మీద వాళ్ళని పిలుస్తున్నారు కదా. అంటే ఏం చేసినట్టు మీరు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్డి అయిపోయాడు. రివెన్యూ మీ క్యారెక్టర్ అయితే, రివోల్ట్ తెలంగాణ క్యారెక్టర్, తెలంగాణ పబ్లిక్ రివోల్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలా. ప్రజాస్వామ్యంలో న్యాయకోర్టు ఎంత ముఖ్యమైనదో అంతకంటే ముఖ్యమైనది ప్రజాకోర్టు. ప్రజాకోర్టులో మీకు తీర్పిస్తారు, ప్రజలే తీర్పిస్తారు. మీరు ఎన్ని చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు తెలంగాణ పబ్లిక్ అంతా కూడా చూస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలుస్తారు, కానీ దిగజారినోడు దిక్కు లేకుండా పోతాడు. నువ్వు ఈరోజు దిగజారి ఈరోజు కేటీఆర్ గారి వ్యక్తిగత జీవితంలో కూడా తొంగి చూసి ఈరోజు వాళ్ళని అవమానపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్కటి కాదు, రెండు కాదు కదా, 2 ఏళ్ల నుంచి ఎన్ని బాగోతారని నాకు అర్థం కాదు. ఎన్ని రకాలుగా వాళ్ళని అవమానించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నావు.
ఈ తెలంగాణ పబ్లిక్ మర్చిపోతారా? తెలంగాణ పబ్లిక్ మర్చిపోరు. తప్పకుండా దీనికి వడ్డీతో సహా తెలంగాణ పబ్లికే మీకు చెల్లిస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సీరియస్గా తీసుకోకపోయినా ప్రజలే కథానాయకులై పట్టపగలే మీకు చుక్కలు చూపెట్టిండ్రు. ఇప్పుడు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. ఆ భయంతోనే ఈ కొత్త డ్రామా ఆడుతున్నాడు ఆయన. నాగేశ్వర రెడ్డి గారు, మీరు పదే పదే రెచ్చగొడుతున్నారట. అంటే జైల్లో వేస్తే సానుభూతి వస్తుంది, ఎందుకంటే అధికారం పోయి బాధలు ఉన్నారు, సానుభూతి వస్తే 4 ఓట్లు వస్తాయని మీరు కోరుకుంటున్నారంట. అయితే వాళ్ళు ఏం రెచ్చిపోరని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోం మేము అని చెప్తున్నారు వాళ్ళు. అసలు మేమేం కోరుకుంటున్నామండి? మేము కోరుకుంటున్నది ప్రజలు కోరుకుంటున్నటువంటిదే. ఏంటిది అది? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయండి, మీరు చెప్పినటువంటి 420 హామీలను అమలు పరచండి అని మేము కోరుకుంటున్నాం. మేము అంతకంటే ఏం కోరుకుంటలేము. మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, దేనికోసం ఇచ్చిండ్రు? మీకు అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని, 6 గ్యారంటీలను అమలు చేయమని, 420 హామీలను అమలు చేయమని. మీరు పాలన చేయకుండా ఈరోజు తొండలు దొరకక పాపం సతమతమవుతున్నారు. తొండలదే పెద్ద విషయం అయిపోయింది. ఏంది ఇది? పాలన చాతగానోడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇంకేమైనా ఉన్నదా ఇందులో? తెల్లారులేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంబడబడడం. గెలవాలనుకున్నాడు ముందు పరిగెత్తుతాడండి, ఓడిపోవాలనుకున్నాడు ఇంకోని వెంబడి పడతా అంటాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోవాలనుకుంటున్నావు కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు కాలే పంచాయతీ ఎన్నికలు పట్టపగలే చుక్కలు చూపెట్టిండ్రు. 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళ ముందే నాకు మూడింది కాబట్టి ఈ రకమైన చిల్లర మాటలు చిల్లర చేష్టలు చేస్తున్నారు. చివరి ప్రశ్న రాకేష్ రెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు కూడా జరిగింది. ఆ సబ్జెక్ట్ వేరే, ఈ సబ్జెక్ట్ వేరంట. మన ఎలక్ట్రాన్ల బాండ్ రూపంలో బీఆర్ఎస్కు అమౌంట్ వచ్చినాయి. శ్రీధర్ రావు అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వడంతో అంటే ఆయన బెదిరించారంట ప్రభాకర్ రావు బృందం. అందుకే కేటీఆర్ను విచారణ చేస్తారంట. అది నిజమా కాదా? మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చట్ట ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి రాజకీయ పార్టీ. ఎంతోమంది విరాళాలు ఇస్తారు. ఆ విరాళాలను మనం స్వీకరిస్తాం, ఒక పార్టీగా స్వీకరిస్తాం. అదంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరిగింది. బాండ్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా జరిగినాయి. ఎవడో ఏదో ఆరోపణ చేస్తే దాన్ని పట్టుకొని మా అందరిని పిలవడము. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకు అన్నీ అనుభవంలో ఉన్నాయి, ఎవరు ఏందనేది తెలుసు. కాబట్టి వీటితోనే అయ్యేది ఏం లేదు. మీరు కేటీఆర్తో పెట్టుకోవడం అంటే అగ్గితోని చెలగాటం అన్నట్టు. మీరు అగ్గితో చెలగాటం ఆడితే తప్పకుండా మీరు కాలిపోతారు, కూలిపోతారు. కాంగ్రెస్ కోటలు కాలిపోతాయి. ఆ కోటలో మళ్ళా గరికపోస కూడా మొలవదు. మీరు ఇప్పుడు ఇదంతా మీరు పిలుస్తాను కదా, మమ్మల్ని విచారణ పిలిచి ఎంక్వైరీలు చేసి అన్నీ చేస్తున్నారు కదా. ఇది మాకు నెట్ ప్రాక్టీస్ లాంటిది. రేపు గేమ్ ఎట్లా ఆడాలో మీరే మాకు నేర్పుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత గేమ్ ఎట్లా ఆడుతామో చూస్తారు. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఎవడెవడైతే ఎక్స్ట్రాలు చేస్తున్నారో తప్పకుండా వాళ్ళందరికీ తగిన శాస్తి జరగక తప్పదు. మరో నాయకుడు, యువ నాయకుడు నవీన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ యువ నాయకులు. ఎట్లా చూస్తారు నవీన్ గారు? భారీగా కార్యకర్తలు వచ్చారు, నాయకులు వచ్చారు మద్దతు తెలపడానికి. మీరేమో కక్ష సాధింపు అంటున్నారు, మాకు అలాంటి ఉద్దేశం లేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. ఈరోజు వాడు సిట్ వేసిండు, వాడు సిట్ అవ్వని బొందన, సిట్టు లేదు, వాడు తొక్కలేదు. కేవలం వాడు ముఖ్యమంత్రి అయ్యి హోంశాఖ మంత్రి అయింది కాబట్టి కేవలం పైశాచిక ఆనందం పొందడానికి మాత్రమే పొద్దున్న నుంచి పిలుచుకొని ఎంక్వైరీ పేరుతోని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కేవలం కాలయాపన చేస్తున్నాడు తప్ప అక్కడ ప్రశ్నలు లేవని కూడా గతంలో మొన్న 2 రోజుల క్రితం హరీష్ రావు గారు విచారణకు వెళ్ళినప్పుడు చెప్పారు. ముఖ్యమంత్రి కేవలం తన పైశాచిక ఆనందం పొందడానికి సిట్ విచారణ తప్ప అందులో లేదు. ఎందుకంటే ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడవడానికి వస్తూ ఉంది. ఏ సిట్ వేయాలంటే నీ తమ్ముడి మీద, కొండలరెడ్డి మీద భూ కబ్జాలు చేస్తుండు, లేకపోతే నీ అన్న తిరుపతి రెడ్డి మీద, నీ అల్లుడి మీద, లేకపోతే నీ బొమ్మరి సుజన్ రెడ్డి మీద సిట్, ఈడీ, సిబిఐ ఎంక్వైరీలు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పైన నేరుగా వాచ్ల కుంభకోణం జరిగిందని దానిపైన ఈడీ వచ్చింది, డబ్బులు లెక్క పెట్టాలన్నీ వాళ్ళ ఇంట్లోకి పోయినాయి. వాళ్ళు ఇప్పటి వరకు దాని మీద విచారణ జరగలేదు, ఏం జరగలేదు. దాని మీద సిట్ అయ్యి లేకపోతే ఏసీబీఐ ఎంక్వైరీకి పిలువు. ఎన్నిసార్లు పిలుస్తారు? ఇంకా దమ్ము ఉంటే అరెస్ట్ చేయి, దమ్ముంటే నీకు అరెస్ట్ చేయి. బీఆర్ఎస్ పార్టీ ఒక బలం ఏందో చూపిస్తూ ఉంటాం. మీరు రెచ్చగొడుతుర్రట కాంగ్రెస్ నాయకులను, దమ్ముంటే అరెస్ట్ చేయి, దమ్ముంటే అరెస్ట్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ ఉన్నది అరెస్ట్ అయితే 4 ఓట్లు రాలుతాయి, సానుభూతి వస్తుంది, అందుకే రెచ్చగొడుతున్నారు అంటారు. కానీ వాళ్ళు రెచ్చిపోరంట. మీరు రెచ్చగొడితే రెచ్చిపోతారా అది పక్కన పెడితే అయితే మళ్ళీ విచారణకి ఎందుకు పిలుస్తున్నావు? విచారణ పేరు మీద అరెస్ట్ చేయంటున్నాము, నీకు ఉంది కదా అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేయి, చూపిస్తాం. నీలాగా జైలుకి పోతే ఓట్లు రాలితే అన్న పరిస్థితి మాది లేదు. మేము ఇంట్లో కూర్చున్నా కూడా ప్రజలు ఓట్లేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు ఎంతకు దిగజారి మాట్లాడిన అంశాలు కూడా మీరు అందరు చూసారు.
ఇది ఒక మతానికి సంబంధించిన పార్టీ అంటూ ప్రకటిస్తూ అక్కడికి వెళ్ళి బండి సంజయ్ ఇంకోలాగా ప్రేరేపిస్తూ కూడా కేటీఆర్ అనే ఒక వ్యక్తి తిరిగితే కూడా కేవలం 70,000 పైచీలకు ఓట్లు తెచ్చుకున్నాం మా పార్టీ. ఒక్క వ్యక్తి కేటీఆర్ తిరిగితే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి 14 మంది మంత్రులంతా రోడ్ల మీద తిరిగే పరిస్థితి. సర్పంచ్ ఎన్నికలలో మేము కేవలం మాకు ఓటేయని కూడా చెప్పలేదు. 40% సర్పంచులు మేము గెలిచినాం. అధికార పార్టీ నువ్వు ఉన్నావు. ఎంపీ ఎలక్షన్లలో చూస్తే కూడా మాదేదో గుండు సూర్యాని చెప్పి అధికార పార్టీ అనేటోడు కేవలం 10 సీట్లనే తెచ్చుకోవాలి. నువ్వు 8 పంచుకున్నావు అంటే నీ ఓటమి అక్కడి నుంచే ఖరారు అయిపోయింది. భవిష్యత్తు బీఆర్ఎస్జీ, భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారు. రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తుకి బీఆర్ఎస్ పార్టీ నడిపించే నాయకుడు ఈ రాష్ట్ర యువ నాయకులు కేటీఆర్ గారు. నవీన్ గారు, మరో ప్రశ్న ఎదురవుతుంది మీకు. ఈ విచారణ ఉంది కదా, సిట్ విచారణ, కార్తీక దీపం, మొగలి రేఖలు అని వెటకారకంగా మాట్లాడుతున్నారు. మాకు ఆ ఉద్దేశం లేదు. 100% సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. 2 ఏళ్ళు కాదు కదా, ఇంకో 1 ఇయర్ కూడా జరుగుతుంది. తప్పేం లేదు. వీళ్ళు ఏదో రెచ్చగొడుతున్నారు, వెటకారకంగా మాట్లాడుతున్నారు, మేము అన్ని పట్టించుకోమని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇది నిజంగా డైలీ సీరియల్ లాగానే ఉంది కదా. ఈ దమ్ముంటే అరెస్ట్ చేయి అంటే పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఇంత నిర్లక్ష్యంగా ఉందా? చేసేదంతా ఐఏఎస్లే కదా. ఇప్పుడు సిపి కూడా పర్యవేక్షణ ఇస్తున్నాడు దీన్ని. అంటే ఆధారాలు లేని ఎందుకు పిలుస్తున్నారు? ప్రతిసారి విచారణ పేరు మీద పిలిచి మేము మాల్మోహన్ మేము సమీకరిస్తున్నామంటే ఇంకెన్ని రోజులు ఎంతమందిని పిలుస్తారు? ఎన్ని రోజులు ఈ డ్రామా చూపిస్తారు ప్రజలకు? మీరు ఇచ్చిన డ్రామానే డొల్లా ఏం లేదు అందులో. కేవలం పిలవాలా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టాలి తప్ప పెద్ద డ్రామా తప్ప. మనం చూస్తూ ఉంటాం టీవీలలో షోలు వస్తూ ఉంటాయి, సీరియల్ నడిపించినట్టు నడిపిస్తూ ఉన్నాడు తప్ప ఇందులో బస్సు లేదు, ఈ కేసులో బస్సు లేదు. ఎందుకంటే హోంశాఖ నీ వద్దనే ఉంది. స్వయాన ముఖ్యమంత్రివి సమీక్ష పెట్టేడుతుంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వే కాబట్టి దానిపైన సమీక్ష నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల పైన చేయని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ దేశవ్యాప్తం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు, ప్రతిపక్షాల గొంతులు నొక్కుతున్నాడు నరేంద్ర మోదీ అని. మళ్ళీ నువ్వు ఇక్కడ చేసేది ఏంది? ఇలా కూడా నువ్వు ప్రతిపక్షాల గొంతులు నొక్కడానికే కదా ఈరోజు ఈడీ పేర్ల మీద నరేంద్ర మోదీ పిలుస్తాను. నువ్వు ఏసీబీలు సిట్లు సిట్ అయ్యి, నీ బొమ్మర్ది మీద అయ్యి సిట్టు, నీ తమ్ముడి మీద అయ్యి సిట్టు, నీ అన్న మీద అయ్యి సిట్టు, నీ అల్లుడి మీద అయ్యి. లగచర్లలో ఏమైందని మొత్తం రాష్ట్ర ప్రజలు చూడలేదు. దేశవ్యాప్తంగా కూడా ఈడికెళ్ళి లగచర్ల ఘటన అయినప్పుడు ఢిల్లీ దాకా పంపించినాం. మళ్ళీ అంటే ఫైనల్గా ఏం చెప్తారు? ఈ 2 ఏళ్ళు కొనసాగుతుంది కేసు, మరి ఏం చెప్తారు? ఏం జరగవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇంకాయన అధికారంలో ఉండేది 2-2.5 సంవత్సరాలే. అంతలోపు నీకు దమ్ముంటే అరెస్ట్ చేయి, లేకపోతే నా తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరుకో. ఎందుకంటే కేవలం నా పైశాచిక ఆనందం కోసం మిమ్మల్ని విచారణ పేరు మీద పిలుస్తున్నా అని చెప్పి మీరు చెప్పండి అంతే. మనతో మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. సిట్ విచారణలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేటీఆర్ విచారణకు హాజరయ్యిండు. మీరేమో కక్ష సాధింపు అంటున్నారు, అధికార పక్షమేమో రక్ష సాధింపు అంటుంది. ఎవరికి రక్ష? ప్రజలకు. ఎక్కడ? అంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన క్రమంలో రాష్ట్రానికి రక్షణగా ఇది జరుగుతుంది అంటుంది. దాదాపు 2 సంవత్సరాలు అయింది ఫోన్ ట్యాపింగ్ అయిందని. 2 సంవత్సరాల నుంచి ఏమన్నా సాధించిన పురోగతి? ఒక్కరి మీద నాకు అభియోగం చేసిరు, ఇది అయిందని చెప్పేసి ఏమైనా ఆధారం చూపించగలిరా? చూపిస్తే నిజంగా చెప్పండి, నిజంగా ప్రజల కొరకు అయిందని అనుకోవచ్చు. ఇక్కడ ప్రజల కొరకు కాదు, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అయితే బొగ్గు స్కామ్ గురించి ఏదైతే తెప్పిర్రో, దాన్ని బయట పెట్టిర్రో, వాళ్ళ బొమ్మది సుజనారెడ్డి గారు అంతా మొత్తం ఆయన అరచేతులు పెట్టేసుకొని అందరిని ఎవరు కాంట్రాక్ట్ చేయాలో ఎవరికి ఇవ్వద్దు అని వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే దాన్ని హరీష్ రావు గారు ఓపెన్గా ప్రెస్ మీట్ చెప్పడం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి అన్ని ఆధారాలు ఇస్తాను ఓపెన్గా చెప్పడం జరిగింది. మరి ఇంకా ఇవ్వచ్చు కదా ఏమైనా ఉంటే. నిజంగా స్కామ్ లేకుండా స్కామ్ లేదని చెప్పండి, స్కామ్ ఉంటే ఇది జరిగిందని చెప్పండి. సిట్ ఎందుకు వేయరా? ఇక్కడ పనికి మళ్ళీ దాన్ని సిట్ వేస్తారు. మరి అంత పెద్ద 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు దాన్ని స్కామ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు సిట్ వేయరు అని ఒకటి స్టేట్కి క్వశ్చన్ వేస్తున్నాం. ఒకటి. 2 మన మీ బొగ్గు దానికి సంబంధించిన మంత్రి గారు ఏమో బట్టి విక్రమార్క గారు నైనాకు సంబంధించిన క్యాన్సిల్ చేసిండు. మరి ఇవన్నీ ఎందుకు జరిగినట్టు? స్కామ్ లేకపోతే ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు? టెండర్ క్యాన్సిల్ చేసినట్టు టెండర్ స్కామ్ ఉన్నట్టే కదా. మరి ఎందుకు దాని మీద సిట్ ఎందుకు అని చెప్పి చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ కాదు పక్కన పెట్టేస్తే అన్ని అవినీతి మీద, ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద అన్ని మీద ఎక్కడికక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు. దాని మీద కక్ష కట్టుకొని ఎట్లా చేసి మమ్మల్ని సంపాదించుకొని ఇస్తారని చెప్పేసి కక్షతోటి కక్షపూరితంగా అన్ని పనికిమాలే అని సిటీలో పెట్టేసి ఇట్లాంటి ఎంక్వైరీలను కాలయాపన చేస్తుండు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, ఆయనకు ఉన్నది 5 సంవత్సరాలు, రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలు ఉంటుంది. దానికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకొక 3 సంవత్సరాల లాస్ట్ ఇయర్ ఎలక్షన్ పీరియడ్ ఉంటుంది. ఇంకో 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిండు. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. మేము అదే స్టేట్గా క్వశ్చన్ వేస్తున్నాం, దాన్ని తట్టుకోలేకపోతున్నాం. గోవర్ధన్ రెడ్డి గారు, నేను జైలు వేయాలనుకుంటే నిమిషం కాదు,
నాకు కక్ష సాధింపు లేదు, చట్టబద్ధంగా పోతా, వీళ్ళు కార్తీక దీపం ఈ దీపం అని ఏదో చెప్తున్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. ఒకవేళ నేను టక్కున జైలు వేసినా లేకపోతే శిక్ష అనుభవించింది అనుకో, అది కక్ష సాధింపు అవుతుంది. నాకు ఆ ఉద్దేశం లేదు, 100% చట్ట ప్రకారం పోతామని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దమ్ముంటే జైలు వేయాలి. ఇది ప్రజాస్వామ్యమా లేదా దాని ఏదా సొంత సామాన్య రాజ్యం? అదే ఎట్లేస్తే ఊకనే ఏదైనా రీజన్ చూపించాలి కదా. ఏ రీజన్ దొరుకుతలేదు, 2 సంవత్సరం నుంచి అదే పదే పనిగా అదే పెట్టుకుంటుండు. ఏదైనా దొరుకుతుంది అవకాశం, ఈ కార్ రేస్ అని చెప్పి సీరియల్ నడిపించిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, అంతమంది కాళేశ్వరం అని చెప్పిండు, అంతమందికి ఇంకొకటి ఎలక్ట్రికల్ దాని కమిషన్, ఇన్ని వేస్తున్నా కూడా ఏడు దొరకలేదు కదా. మేము క్లియర్గా 10 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళతో చూసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. అట్లాంటి దాన్ని తీసుకొచ్చి ఏదో ప్రతి దాని మీద కోడిగుడ్డు మీకలేసేసి ఏదో దొరుకుతుందని కేసీఆర్నో లేకపోతే కుటుంబాన్నో కేటీఆర్నో హరీష్ రావును లోపల పెట్టేసి పైశాచిక ఆనందం పొందాలని చూస్తుండే. ఎందుకంటే ఆయన జైలుకు పోయిండు కదా, ఆయన లంగపాలు చేసి ఓటుకు నోటు దొంగ విషయంలో జైలుకు పోయిండు. అనేక కార్యక్రమాల్లో ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ మీద డ్రోన్ వేసిండు, అది చట్టవిరుద్ధ తప్పు కాబట్టి ఆయన చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేసిండు కాబట్టి జైలుకు పోయిండు. దానికి దీనికి సంబంధం లేదు కదా. ఈడ నిజంగా కూడా ఏమైనా ఆధారాలు ఉంటే చూపించు. 2 సంవత్సరాలు నీ ప్రభుత్వం వచ్చి నువ్వే ముఖ్యమంత్రి కదా, నువ్వే హోమ్ మినిస్టర్ కదా, నీ ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాడు, చూపించేసి జైలుకు పంపండి, కాదంటలేము. అంతేగాని ఇంకా తలుచుకుంటే జైలు పంపిస్తుంటే అంత అవలగాలు ఉంటారు. ఈడ మీ జైలు పంపిస్తే ఎట్లా పంపిస్తావు? దేని రూల్ ప్రకారం ఉండాలి. ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మనం. నువ్వు పేరుగా ప్రజాపాలన అంటారు, నువ్వు అంతా కక్ష సాధింపు పాలన నడిపిస్తుంది తప్ప ఇందులో ఏం లేదు, పసలేదు. కొండం దవ్వి ఎలకను కూడా పడతారు కొంతమంది. ఈయన ఎలకను కూడా పట్టే పరిస్థితి లేదు. ఉట్టి కాలయాపన, పొలిటికల్ డైవర్షన్, తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఇదే తన అసమర్థ పాలనని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి టాక్టిక్స్ నడిపిస్తుంటాడు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో 2 ఎమ్మెల్యేలపై 2 సార్లు విచారణ అయిపోయింది. చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్, మొన్న హరీష్ రావు. అయితే వీళ్ళ సబ్జెక్టు డిఫరెంట్, ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించే విచారణ జరిగింది. కానీ కేటీఆర్ది అదర్ సబ్జెక్టు. అంటే శ్రీధర్ రావు అనే వ్యక్తి ఈ ఎస్ఐబి బృందం ఉన్నదే, ప్రభాకర్ రావు బృందం బెదిరించి 12 కోట్లు ఎలక్ట్రోన్ల బాండ్ రూపంలో బీఆర్ఎస్ తీసుకున్నదని ప్రధాన ఆరోపణ. అందులో భాగంగానే కేటీఆర్ను విచారణ కొనసాగిస్తున్న అనేది జరుగుతుంది ప్రచారం. భారతదేశంలో వందలాది పార్టీలు ఉన్నాయి. వందలాది పార్టీకి ఎలక్ట్రల్ బాండ్లు చాలా మందికి వచ్చినాయి. అందరూ బెదిరించినట్టేనా? ఆధారాలు చూపించడం ఉట్టి ఆరోపణలు కాదు. నిజంగా నీ ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది, నువ్వు ముఖ్యమంత్రివే, హోమ్ మినిస్టర్వే, డిపార్ట్మెంట్ మొత్తం నీ చేతుల్లోనే ఉన్నాయి. నిజంగా ఆధారాలు ఉంటే చూపించండి. ఊరికే సొల్లు కబుర్లు ఎన్ని రోజులు చెప్తావు చెప్పు? దాదాపు 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నావు, ఇంకెన్ని ఎన్ని రోజులు చెప్తావు? ఏదైనా ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి, జైల్లో పెట్టండి. కాదంటలే కదా. మేము ఎలాంటి అవినీతి చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు, పదే చెప్తున్నాం. నీ దగ్గర 2 సంవత్సరాల నుంచి ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పి జైల్లో పెట్టండి, ఇంకేదైనా పనిష్మెంట్ ఇవ్వండి. మేము కాదనట్లేదు. ఊరికే ఏదో కోడిగుడ్డు ఈకలేయాలని చెప్పేసి ఏరుకోవాలని చెప్పేసి సీట్ల మీద సీట్లు పెట్టేసి ఇది 2వ సీటు 3వ సీటు వేసిండు సజ్జనార్తోటి. ఏం సాధిస్తున్నావు అని నువ్వు వచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ ఉన్నాయి? మేము దాన్ని ప్రశ్నిస్తున్నావు. నువ్వు దాని మీద దృష్టి పెట్టకుండా ప్రజాపాలన పేరు మీద ప్రజలను, ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టుకోవడం సరిపోతుంది తప్ప ఎక్కడ కూడా చిన్న కూడా అవకాశం లేదు. తప్పు చేయలేదు 100% చెప్తున్నాం. కాంగ్రెస్ నాయకులు కూడా పదే మాట్లాడుతున్నారు, ఎందుకంటే మేము కూడా తిరుగుతాం కదా, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, తొందరగా జైలు వేస్తే మాకు సానుభూతి వస్తుందని. కానీ మేము రెచ్చిపోము, ఖచ్చితంగా సిట్లు ఈ కథలు నడుస్తూనే ఉంటాయి, చట్ట ప్రకారం మొత్తం అస్సలు రెచ్చిపోమని వాళ్ళు చెప్తున్నారు. మేము అదే అంటున్నాం. తెలుగు సీరియల్ ఎట్లా నడుస్తుందో అట్లా నడిపిస్తుంటారు. దాదాపు 700 చిల్లర రోజులు అయిపోయింది, ఇంకా 700 చిల్లర రోజులు ఇట్లా నడిపిస్తుంటారు. అది ఏం సాధించరు కూడా. తెచ్చిపోయేది నిజంగా ఆధారాలు ఉంటే చూపించరాదు. నీకు ఏదో సినిమా డైలాగ్ చెప్తే ఎవరు నమ్ముతారని నీకు దగ్గర నిజంగా కూడా 2 సంవత్సరాల గతంలో నువ్వు ప్రతిపక్షంలో అనేక ఆరోపణలు చేసినావు కదా, నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, నువ్వే హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏమైనా ఆధారం వెలిపియొచ్చు కదా. ఇంకా నిజమైన నిబద్ధత కలిగిన ఆఫీసర్ చాలా మంది ఉంటారు, వాళ్ళని ఎంక్వైరీ చేయండి. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయిందా, ఎవరి వల్ల అయింది, ఎవరు దానికి డిపార్ట్మెంట్ అండి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అనేక కార్యక్రమాల్లో అనేక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ వృత్తి అది కదా. వాళ్ళ డ్యూటీ ఏంది, ఎక్కడ ఏం ఇన్సిడెంట్ జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. నువ్వు ఓటుకు దొండ మా ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మా ఎమ్మెల్యేని కొనాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాని తప్ప నువ్వు చేసిన లంగపానికి మేము చూస్తూ కొట్టరా? ఏ ప్రభుత్వం అయినా సరే, నీవైనా నేనైనా, ఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెగాసస్ ఒకటి వచ్చింది 2022లో. ఇవన్నీ కామన్ నడుస్తుంటాయి. ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం సంఘటనలు జరుగుతున్నాయి దాని మీద ఎంక్వైరీ చేసే బాధ్యత వాళ్ళకి ఉంటుంది. దాని మీద నిఘా పెడతారు. దాంట్లో భాగంగా ఇట్లా నడుస్తుంటాయి. అంతే తప్ప మాకేం సంబంధం? ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఇప్పుడు చేస్తున్నా, మరి ముఖ్యమంత్రి ఉండి ఏ ప్రభుత్వంలో గతంలో ఎప్పటి నుంచి కూడా ఏ ఆరోపణలు వస్తుంటాయి, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఏ తప్పు చేయలేదు. నిజంగా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ముఖ్యమంత్రి గారు మేము అవినీతి చేసినట్టు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఉంటే నిరూపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఊరికే సొల్లు కబురు ఎన్ని రోజులు చెప్తారు చెప్పండి, చెప్పుకుంటూ పోతారు ప్రజలు. నువ్వు అసలు 6 గ్యారెంటీలు పక్కన పెట్టినావు, 6 గ్యారెంటీలు అమలు చేయని చెప్పి పదే అడుగుతున్నాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాం, మీ గల్లా బట్టి అడుగుతున్నాం.
420 హామీలు ఇచ్చినావు, ఆ హామీలు ఎక్కడ పోయినాయి? హామీలు పక్కన పెట్టినావా? అసలు హామీలు అవసరం లేదు. ఇక ఎంతసేపు ఈ రాజకీయ కక్ష సాధింపులు చేయాలని చేస్తున్నాయి. కారణం 2 సంవత్సరాలు గడిపినావు, ఇంకో 2 సంవత్సరాలు గడుపుతావు. అంతకంటే ఇంక వీకేది నువ్వు పరిస్థితి ఏమని చెప్పు. తెలంగాణ రాష్ట్రం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక దేశంలో నెంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దిండు. నువ్వేం చేస్తున్నావు? తెలంగాణ మొత్తం అడుగు అతపతాలు దొక్కిస్తున్నావు, దొంగలకు ట్రీట్ చేస్తున్నావు, చెప్పులు ఎత్తుకుపోతారని చెప్తున్నావు నువ్వే. అసలు దాని సంపద సృష్టించకుండా పేదలకు పంచిపెట్టకుండా ప్రజలకి ఏం ప్రజాపాలన చేస్తుందేమో లంగపాలన, ఇంకేముంటుంది చెప్పిడా? ఇక ప్రజలు ఎక్కడ పోవాలి? రైతులు అరిగోసపడుతున్నారు. ఇంత చలికి పొద్దున్న 4 గంటలకు 3 గంటలు వేసి ఆ ఒక్క యూరియా బస్సు కొరకు నానా అవస్థలు పడుతున్నాడా? దాని మీద దృష్టి పెట్టకు. ఏమైనా పనికి మాల మీద దృష్టి పెట్టి టైంపాస్ చేస్తుంటావు, డైవర్షన్ చేస్తుంటావు, అంతే తప్ప ఏం లేదు. రైతు బీమా ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? ఇవన్నీ అసలు గాలికి వదిలేసిన మొత్తం నీ పాలనలో మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలంతా రోడ్డు మీద పడ్డారు, అరిగోసపడుతున్నారు. అందరూ ₹1 పుట్టక సస్తున్నారు. నీ వచ్చిన నీ కాలు ఎట్టండి కాలు దరిద్రం కాలు, కానీ వచ్చిన మంచి రూపాయి పుట్టట్లేదు ఎక్కడ. ఎవ్వరు కూడా చాలా అన్యాయం గురవుతారు. ఎవరైనా చచ్చిపోదామన్నా కూడా పాయిజన్ కొనుక్కుందని ₹2 పుట్టలేని పరిస్థితి. ఎవరైనా హాస్పిటల్లో పడితే 10 లక్షలు 5 లక్షలు ఏడా పుట్టలేవు. భూములు అమ్ముకుందని కొనేవాడి పరిస్థితి లేదు. నీ దరిద్రం పాలన అట్లా తగులుతుంది. మేము అదే ప్రజలంతా ఎప్పుడు చూస్తారని చూస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఏర్పడితే 5 సంవత్సరాలు ఉండాలి కాబట్టి నిన్ను భరిస్తున్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. అంతే తప్ప ఏమాత్రం రికాల్ వ్యవస్థ ఉంటే ఈ పాటికి ఎప్పుడు రీకాల్ 100 సార్లు చేసేవాళ్ళు. రీకాల్ వ్యవస్థ ఉంటే అట్లుంది నీ పరిపాలన. మేము అదే ఇంకొక 3 సంవత్సరాలు ఎట్లా భరించాల్సింది తప్పదని భరిస్తారు తప్ప. రేవంత్ రెడ్డి గారికి ఇన్ని సిట్లు వేస్తున్నావు కదా, ప్రజలు ఎప్పుడు సిట్టేసారు నీ మీద. ఖచ్చితంగా అవకాశం వచ్చిన మీరు పాతాలను తొక్కిస్తారు. నీ ప్రభుత్వం ఖతం అయిపోతుంది. నువ్వు ఈ కాంగ్రెస్ అనేది ఇంకా 100 సంవత్సరాల దాకా 40 సంవత్సరాల దాకా కన్నవాడు కూడా పోతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ శూన్యం అయిపోతుంది. ఈ సందర్భం చెప్తున్నా. తెలంగాణ ప్రజలు ఫుల్ కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా హ్యాపీగా లేరు. ఇట్లాంటి పనికిమాలి అన్ని సిట్లు వేసుకుంటే టైంపాస్ చేయొద్దని చెప్పి ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. రైట్, మనతో బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మాకు ఎలాంటి కక్ష సాధింపు లేదు, అందులో భాగంగానే ఈ సిట్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. నిజంగా కక్ష సాధింపే ఉంటే నిమిషంగా జైలు వేయడానికని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో అన్నాడు. ఏం చెప్తారు? అదే నిమిషం కాకపోతే జైలుకు పోము అనడానికి మేమైతే సిద్ధంగా లేమండి. అంటే మీరు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళ సాక్ష్యాధారాలు కనుక ఉండేది ఉంటే వాటిని నిరూపించండి, బయట పెట్టండి. మీరు ఏ శిక్ష వేసినా దాని శిక్షకు వేసుకోవడానికి రెడీగానే ఉన్నాము. అంటే 2 ఏళ్ల నుంచి పసలేని కేసులు పెడుతూ ప్రజాపాలన అని ప్రజలు పాలనను అధికారాన్ని చేతిలో పెడితే పాలనను గాలి కొదిలేసి కేసుల పేరుతోటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ బాగోతాలను, వాళ్ళ కుట్రలను, వాళ్ళ కుతంత్రాలను, వాళ్ళ పంచాయతీలను బయట పెడుతుంటే అక్కసుతోటే ఈ విధమైన కేసులు పెడుతున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు దీంట్లో పసలేదని కొట్టేయడం జరిగింది. మళ్ళీ పసలేని కేసులు పెట్టి ఎవరి వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేద్దామనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. దొంగది అన్నట్టు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పాలన. ఆల్రెడీ పట్టపగలు బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ ఇప్పుడు అందరినీ దొంగ చేద్దామని చూస్తున్నాడు తప్ప ఏ తప్పు చేయలేదు మా నాయకులు. అంటే సజ్జనార్ గారు మొన్న ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిండ్రు. సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసిందని మీరు అన్నారు కదా, అది చక్రధర్ గౌడ్ సిద్దిపేటకు చెందిన ఆయన హరీష్ రావు పెట్టిన దాన్ని కొట్టేసారు తప్ప ఈ కేసు ఇప్పుడు సిట్టు విచారణ కొనసాగుతున్నది అది కాదు. ఇది 2024 మార్చిలో ఇదే పంజగుట్ట టానాలు నమోదైన కేసు అని సజ్జనార్ చెప్తున్నాడు. ఓకే, మరి మీరు సజ్జనార్ దగ్గరికే పోయి అడగండి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీరు ఆరోపిస్తున్నారు కదా, ఆధారాలు ఉంటే మా తొలి వెలుగు మన తొలి వెలుగు ఛానల్కి ఇవ్వండి, మేము బయట పెడతామని చెప్పండి, అడగండి. ఆయన సజ్జనార్ గారు ఇస్తారేమో తీసుకోండి. ఓకేనా? ఓకే, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేయండి అని. బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. మేము రెచ్చిపోము, ఎందుకంటే వాళ్ళు సానుభూతితోటో లేకపోతే ఓట్లు వస్తాయని ఆశ పెట్టుకున్నారు, కానీ అదంతా ఉత్త కథ అని వాళ్ళు చెప్తున్నారు. అందులో ఉత్త కథ, చెత్త కథ కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు. ఇదంతా పెద్ద చెత్త కథ, లొట్ట పీసు కేసులు అనేసి. అందుకే దీంట్లో ఆధారాలు లేవు కాబట్టి టైంపాస్ చేద్దామనేసి వీళ్ళ నాయని కుంభకోణం బామ్మర్ది బాగోతాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు దావోస్కు పోయినరు, చంద్రబాబు నాయుడు తోటి పచ్చ కండువా కప్పుకున్నారు. నేను 100 కోట్లు 200 కోట్లు తెచ్చిన గురువు గారు రేపు మళ్ళీ ఇంకో ట్రిప్పులా ఇంకో 400 కోట్లు 200 కోట్లు ఇంకా తీసుకొచ్చి నీకు ముడుపు కడతా. కానీ ప్రజలు ఇది డైవర్ట్ కావాలంటే ఎవరినో ఒకరిని టైంపాస్కి ఆ కేసులల్లది పిలిపిస్తా అనేసి ప్రజలను డైవర్ట్ చేద్దామని చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజలను 10 ఏళ్ల పాటు ముందుకు నిలిపిన పార్టీ. ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఎలాంటి తప్పు చేయరు. కాంగ్రెస్ 60 ఏళ్ళు ఏ విధంగా తెలంగాణను ఆగం చేసిందో తెలుసు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు ఏ విధంగా అనేది తెలుసు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రావద్దు అనేసి ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగింది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను
వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగే విధంగా వాళ్ళ ఏదైతే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం, ఇంకో వాళ్ళతో అక్రమ సంబంధాలను అంటగట్టడం అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయి ఇక ఫోను ట్యాపింగ్, ఇంకో లొట్ట పీసు కేసు, ఆ పీసు కేసు, ఈ పీసు కేసు అంటారు. అరే దరిద్రుడా, సన్నాసి, సవట, దద్దమ్మ, 2 ఏండ్ల నుంచి ప్రజలు అధికారాన్ని ఇచ్చింది నువ్వు 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేస్తావని. అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోనే అమలు చేస్తా అని చెప్పినావు. అధికారంలోకి వచ్చి 2 ఏండ్లు అయినా కూడా 3 లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా కనీసానికి రైతులకు యూరియా బస్తాలు కూడా చక్కగిస్తలేవు. కనీసానికి రైతులకు రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అన్నో బంధును కూడా చక్కగిస్తలేవు. కనీసానికి గురుకుల విద్యార్థులకు పురుగులు లేని అన్నం పెట్టలేకపోతున్నావు. నీ దివాలా కోరుతనాన్ని, నీ పాలనను ప్రజల దృష్టిని మరించడానికి మాత్రమే మా నాయకుల మీద వ్యక్తిగత కక్ష పేరుతోటే పసలేని కేసులు పెడుతున్నాడు. నీ దగ్గర ఆధారాలుంటే తీసుకురారు. జైలుకే కాదు ఇంకెక్క శిక్ష వేసినా కూడా మా నాయకులు భరించడానికి రెడీగా ఉన్నారు. పవన్ గౌడ్ గారు, ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది, అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. అయితే ఇప్పటిదాకా జరిగిన సిట్ విచారణ ఒక భాగం, ఇది ఒక సబ్జెక్ట్. అంటే ఎలక్ట్రాన్ల బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు బాండ్ల రూపంలో వచ్చినాయి కదా. శ్రీధర్ రావు అనే వ్యక్తిని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం బెదిరించింది అనేది ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనే ఈయనకు నోటీసులు వచ్చినాయి కేటీఆర్కు అనే వాదన చర్చ వస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఆ శ్రీధర్ రావు గారిని అడగండి, లేకపోతే ఆ వాదనను బయట పెట్టిన వాళ్ళని అడగండి, నాకు తెలియదండి. ఓకేనా? మనతో ఓరుగంటి వెంకటేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. ఎట్లా చూస్తారు ఈ సిట్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశం? భార్య కార్యకర్తలుగా నాయకులుగా చాలామంది వచ్చిండ్రు మద్దతు తెలపడానికి. ఎట్లా చూస్తారు ఈ యొక్క విచారణ? బాగా ఈ సిట్టు అనేది వీళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు నిన్న హరీష్ రావుకి ఇచ్చారు, ఇవాళ కేటీఆర్కి ఇచ్చారు. అరే ఈ వీటితోటి ఏమి కాదని గతంలోనే హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పినప్పుడు కూడా ఈ సిట్టు అనేది వేసి ఇప్పుడు రాజకీయ నాయకులు అటువంటి హరీష్ రావుకు కేటీఆర్కి ఇవ్వడంలా ఏంది, కేవలం ఒకరోజు టైం వేస్ట్ చేయడమే, అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఫోన్ గూఢాచార వ్యవస్థ అనేది పోలీసుల యొక్క ఆధ్వర్యంలోని. పోలీసులు రాజకీయ నాయకులు ఏదైనా సమాచారం కోరితే తీసుకొచ్చి పెడతారు. ఆ వచ్చినటువంటి సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమి వచ్చిందో వీళ్ళకి తెలియదు. నేను అడుగుతూ ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క డీజీపీ గారు కానీ, అప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నాడు కదా, ఉన్నటువంటి మీరు గతంలో మీరు ఉన్నటువంటి అధికారులే మీరు కేటీఆర్కి మీరే సమాచారం అందజేసారు. ఇటువంటి యొక్క సిట్టు అనేది నోటీసులు ఇచ్చి దీనివల్ల ఏం జరుగుతుంది? ఆల్రెడీ రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో ఇవి మాత్రం నిలబడ్డాయి. కేవలము టార్చర్. ఎందుకు టార్చర్ చేస్తుంది చెప్పనా? వెంకటేష్ గారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు పదే పదే, నిమిషం కాదు జైల్లో వేయాలంటే కానీ వేయం. అట్లా సుదీర్ఘంగా విచారణ జరగాలి, చట్టబద్ధంగానే పోతాం తప్ప బీఆర్ఎస్ రెచ్చగొడితేనో మేము రెచ్చిపోయే పరిస్థితి లేదు. 100% విచారణ ఎదుర్కోవాల్సిందే, శిక్ష పడాల్సిందే. అది ఇంకో 1 year అయినా అని వాళ్ళు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మీరు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది 2 సంవత్సరాలే, మరి 2 సంవత్సరాలు ఏం చేసినా అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి ఒకవేళ వీళ్ళు నిజంగానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళు ఎందుకు మరి ఈరోజు శిక్ష చేయలేదని అడుగుతున్నాను. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లాస్ట్కు మీ కుంభకోణాలు బయట పెడితే, బొగ్గు కుంభకోణం కానీ ఈ యొక్క బ్లాక్ సంబంధించినటువంటి కుంభకోణాలు బయట పెడితే ఈరోజు ఎందుకు అడుగుతున్నారు అంటే మీ యొక్క చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు, మీరు చేసేటువంటి కుంభకోణాలు బయట పెట్టకూడదా? ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కానీ ఈరోజు ఈ బొగ్గు కుంభకోణం ఏదండి, సైట్ విజిట్ చేయాలి. సైట్ విజిట్ అంటే దాని ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క వ్యక్తులకు ఈ యొక్క బొగ్గును అప్పచెప్పడానికి, ఆ కాంట్రాక్ట్ని అప్పచెప్పడానికి. ఎవరు ఆ వ్యక్తులు అంటే రేవంత్ రెడ్డి యొక్క బామార్ది సుజనారెడ్డి గారు, సూదిని సుజనారెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి మనుషులకు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మనుషులకు, వాళ్ళ తమ్ముని యొక్క కంపెనీకి ఈ యొక్క కాంట్రాక్టులు అప్పచెప్పటానికే వాళ్ళ మధ్య. ఎందుకంటే దాదాపు ఇది 1600 కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది సంవత్సరానికి. ఈ యొక్క వాటాలు పంచుకోవడానికే వీళ్ళ మధ్యన వచ్చిన తగవు కారణంగానే ఈరోజు బయటకు వచ్చింది. మా కేటీఆర్ గారు బయటకు తీసుకురాలేదు, కేసీఆర్ బయటకు తీసుకురాలేదు, వీళ్ళు కొట్టడానికి బయట పెట్టి ఇవ్వాలా. ఎందుకంటే మీరు చూసిన గతంలో కోమటిరెడ్డి వ్యవహారం కానీ, అదేవిధంగా బట్టి వ్యవహారం కానీ, నేను చూసిన బట్టి వ్యవహారం ఎట్లా జరిగింది. ఈరోజు బట్టి మీద ఆంధ్రజ్యోతిలో పెద్దగా ఆర్టికల్ రాపించిందని మరి ఈరోజు ఆయన చాలా బాధతో ఉన్నాడు. కోమటిరెడ్డి వ్యవహారం ఒక ఐఏఎస్ ఆఫీసర్కు అటువంటి ఆ విషయంలో ఏం చేశారు వాళ్ళు, ఎన్టీవీ దగ్గరకు ఈ పోలీసులను పంపించేసి ఎన్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. అక్కడ దాడి చేసి ఎవరు పెట్టుకురు, ఆ మేనేజర్ని పట్టుకుండా. పాపం వాళ్ళ పనిచేసేటువంటి యొక్క
ఈ యొక్క చిన్న చిన్న వాళ్ళను వాళ్ళ విలేకరులను వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే అన్నాడు, మీకు గుర్తుంటుంది, మీ మీడియా ఛానళ్ళ మధ్యలో పంచాయతీ ఉంటే మీరు మీరు కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మా మంత్రుల మధ్య మాత్రం పంచాయతీ పెట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు కదా. అరే మీ పంచాయతీ నాకు అర్థం కాదు, మీ పంచాయతీ మీరు ఏమైనా చేసుకోరు, మీడియా దగ్గరికి ఎందుకు పోయారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగు వ్యవస్థలు ఉంటాయండి. ఒకటేమో న్యాయ వ్యవస్థ, ఒకటేమో శాసన వ్యవస్థ, ఇంకొకటి ఏదేమో కార్యనిర్వాహక వ్యవస్థ, ఇంకొకటి మీడియా. మీడియా ఈజ్ ఆల్సో ఫోర్త్ ఎస్టేట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఒక మీడియా దగ్గరకు పోయి నీకు అవసరం ఉన్నప్పుడేమో ఆయన యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేసి అదేవిధంగా మీడియాను మాకు రాయరని అక్కడ అప్పుడేమో అవసరం ఉంటుంది. ఈరోజు నీకేదో వార్త వచ్చింది, నీ మీద ఎక్కడ పడుతుందో అటువంటి అందుకు దాని వెనకాల నువ్వే ఉన్నావు కాబట్టి ఎక్కడ పడుతుందో అని మీడియా మీద దౌర్జన్యంగా పోయి అక్కడ రాత్రి అక్కడ చేయడము, పాపం వాళ్ళ విలేకరులకు ఆ మేనేజ్మెంట్ తప్పించుకొని పోయిండు. మరి వాళ్ళని పట్టుకుపోయి రాత్రి కేసులు పెడతావు. ఇది ఎంతవరకు న్యాయము అనేటువంటి అర్థం. నేను ఇంకో విషయం అడుగుతా ఉన్నాను భానుగారు. ఎందుకంటే ఈరోజు నువ్వు మన బట్టి విషయంలో నువ్వు ఆంధ్రజ్యోతిలో రాపించడానికి కోడై కూస్తుంది, దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి విషయంలో నువ్వే ఉన్నావు. మరి నీకు ఈ సమాచారం ఎక్కడ వచ్చింది? బట్టి ఏం చేస్తున్నాడు కోమటిరెడ్డి అంటే నీకు పోలీసులు అందించారు కదా, అంటే నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావా అనేటువంటిది అనుమానం కలుగుతుంది. అంటే నువ్వు చేసేదే ఉంది అంటే ఇంకోటి అంటారు చూడు, మన తెలంగాణలో ఒకరు చేస్తే ఒకటి ఇంకోటి చేస్తా అన్నటువంటి ఉన్నదా? ఇది ఒక్కటే నేను చెప్తున్నా, ఇది కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చావు, 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ, వీటిని అమలు చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పాపం అనేక మంది ప్రజలు, పేద ప్రజలు, ముఖ్యంగా రైతులు కానీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతుర్రు. రైతులు తీసుకుంటే పాపం యూరియా వస్తలేదు, రైతు బంధు రాక పాపము ప్రైవేట్ ఫైనాన్స్ల దగ్గర అప్పులు తీసుకొని 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. వెంకటేష్ గారు, మీరు బీఆర్ఎస్ నాయకులు ఈ అంశానికి సంబంధించి రెచ్చగొడుతున్నారంట. కార్తీక దీపం, ఆ దీపం అని ఎటకారకంగా మాట్లాడుతున్నారంట. అంటే వాళ్ళు ఏంటంటే ప్రధానంగా వాళ్ళు రెచ్చగొడితే మేమేం రెచ్చిపోము, వీళ్ళు జైల్లో పడి సానుభూతి పొందాలని అనుకుంటున్నారు. అదంతా కుదరదు, విచారణ ఎదుర్కోవాలి. ఇప్పుడు 2 ఏళ్ళు కదా, ఇంకో 1 ఇయర్ అయినా విచారణ పోవాల్సిందే, చట్ట ప్రకారం మాత్రమే పోతామని వాళ్ళు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ మంత్రులకు, నువ్వు విచారణ చేస్తున్నావు, ఓకే, వీళ్ళకి ఒకవేళ వీళ్ళది ఉన్నది అనుకో, నీకు 2 సంవత్సరాలు మా ప్రభుత్వం వస్తుంది, నువ్వు ఏం విచారం చేస్తావండి? నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, మా వాళ్ళు తప్పు చేసినటువంటి, మేము తప్పు చేయలేదంటున్నావు, ఒకవేళ తప్పు చేసిరని అనుమానం ఉంటే నువ్వు 2 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? ఇన్ని రోజులు ఏం చేసినావు? ఈరోజు చీర ఆఖరికి బొగ్గు కుమ్మకొనము బయటపడే వరకల్లా, అదేవిధంగా ఈ యొక్క హిల్ట్ పాలసీలలో ఆయన పారిశ్రామిక దాని మొత్తం రెగ్యులరైజ్ చేసి మార్కెట్ రేట్ కాకుండా మన ఎస్ఆర్ఓ రేట్లో 30% అంటే దాని వెనకాల కోట్ల రూపాయల కుంభకం దాన్ని కేటీఆర్ ప్రశ్నించాడు. అదే జైల్లో పడి సానుభూతి పొందాలని ఆతృతగా ఉన్నారంట ప్రజల నుంచి. జైల్లో పడే ముచ్చట లేదు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కేవలము అధికారులకు సంబంధించిన అంశము, రాజకీయ నాయకులకు సంబంధించిన అంశం లేదు. నువ్వు కూడా సేమ్ థింగ్ నువ్వు కూడా రిపీట్ చేస్తున్నావు. కాబట్టి ఇవన్నీ కావు. ఒకవేళ ఏమైనా జరిగితే ఇంకా 2 సంవత్సరాలు పడతాయి. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను వారు గారు, మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు పాపము ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని పెద్దది పెట్టుకున్నావు. అక్కడ ఏం చేస్తున్నావా? అక్కడ కేసీఆర్ గారు 13,000 ఎకరాలు సేకరిస్తే ఆడిని ఫ్యూచర్ మన ఫార్మా సిటీ పెట్టకుండా కోర్టులో ఏం అఫిడవిట్ ఇచ్చావు? నేను ఫ్యూచర్ సిటీ పెడుతున్నాను, కోర్టులో ఒకటి చెప్తే బయటకు వచ్చి మళ్ళీ ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకొని అది టీజేఎస్ భూములన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు భూములు అప్పచెప్తున్నావు. 2 కోట్ల 3 కోట్లు, వాళ్ళకే 20 లక్షలు ఇస్తున్నావు. మరి అది కుంభకోణం కదా? ఈ రకంగా నేను ఒకటే అంటున్నాను రేవంత్ రెడ్డి గారు, దయచేసి నువ్వు ఇచ్చినటువంటి అధికారము, నీకు ఒక అవకాశం వచ్చింది చిన్న వయసులో, కాబట్టి దయచేసి నువ్వు ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి నీకున్నటువంటి పదవి కాలంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించు, ప్రజల కోసం పనిచేయు, అనవసరమైనటువంటి ఈ యొక్క మూసి అని, హిల్ట్ అని, తర్వాత ఇంకొకటి అవన్నీ చేయకు, దయచేసి ప్రజల కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తాను. వెంకటేష్ గారు, చివరి ప్రశ్న. ఇంత ముందుకు జరిగిన విచారణ 4 ట్యాంపింగ్ 2 బీఆర్ఎస్ నాయకులది, హరీష్ రావు జరిగింది. అది సబ్జెక్ట్ వేరు, కేటీఆర్ది సబ్జెక్ట్ వేరంట. ఎలక్ట్రాన్ల బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు డబ్బులు వచ్చినాయి కదా. శ్రీధర్ రావు అనే వ్యక్తి వ్యాపారవేత్త ఆయనను బెదిరించి 12 కోట్లు బాండ్ల రూపంలో మీరు రప్పించుకున్నారంట ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇదే ఈరోజు కేటీఆర్పై విచారణ కొనసాగుతుంది, ఏమంటారు? నేను అదే అడుగుతున్నా భానుగారు, 2 సంవత్సరాలు ఏం చేశావు? నిద్రపోయావు. అదేవిధంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో వీళ్ళు ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ స్టేలు ఇచ్చిర్రు. ఇప్పుడు కేటీఆర్కి ఏం సంబంధం? కేటీఆర్ అనే అధికారుల స్థాయిలో జరిగేటువంటి నిర్ణయాలు
రాజకీయ నాయకుడు చెప్తేనే వాళ్ళు బెదిరించారు అది తప్పు. నీకు ఏడ విట్నెస్ లేదు, ఆధారం లేనటువంటి విషయాలు అనవసరం రాజకీయ. చెప్పినందుకు ఈరోజు కేటీఆర్ ఇది ఒకటే అంటున్న భావన గారు, కేవలం రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో గెలవాలి ఈ అనే మాట అంటే డైవర్షన్ పాలిటిక్స్, అంటే ప్రజలను దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నమే. ఏదేమైనా కూడా ఏ కేసులు వేసినా ఏ నోటీసులు అయినా వీఆర్ రెడీ టు ఫేస్, మా నాయకులు రెడీ, న్యాయస్థానం తెలుసుకుంటాం, ప్రజాకోర్టులో తెలుసుకుంటాం. మనతో తులా ఉమా గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకురాలు. మేడం ఎట్లా చూస్తారు? మీరేమో కక్ష సాధింపు అంటున్నారు, అధికార పక్షం ఏమో రక్ష సాధింపు అంటుంది. కక్ష సాధింపు అని నేను అంటా. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకున్నాడా? ఆయన గద్దెనే అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు పేర్లు జపించకుండా ఆయన ఈ 3 పేర్లు తీసుకోకుండా ఆయన ఉపన్యాసం ఉండదు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇంకా నేనేం చేయాలనేది ఎప్పుడు కూడా ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడేదల్లా బీఆర్ఎస్ పార్టీ ఫోను ట్యాపింగ్ అంటాడు, లగిచెర్ల అంటాడు, లగిచెర్ల చేసినటువంటి అవినీతి ఏదైతే పేదోళ్ళ భూములు గుంజుకున్న దాని మీద కొట్లాడుతుంటే దాని మీద కేసులు అంటాడు. ఇవాళ బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది, ఇది తెలంగాణ ప్రజలందరూ తెలుసుకుంటున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా హరీష్ రావుని నోటీసులు ఇవ్వాలి, విచారణకు పిలవాలి అంటే ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఏదో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యాలనే దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తారు. ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు, కక్ష సాధింపు సాధించాలనుకుంటే నాకు నిమిషం పట్టదు అంటున్నాడు. నాకు కక్ష సాధింపు అవసరం లేదు, వాళ్ళు చేసిన నేరాలు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది, దానికి అందుకే సిట్ వేసిన 1 year కాదు, 2 years కాదు, 3 years కూడా జరుగుతుంది, చట్ట ప్రకారం పోతా అంటున్నాడు. చట్ట ప్రకారమే నువ్వు నిరూపణ చెయ్యి కదా. 2 రోజులకు వస్తారు, అది టీవీ సీరియల్ లాగా. మొన్న హరీష్ రావు వల్ల కేటీఆర్ గారు అంటే కార్తీక దీపం సీరియల్ వస్తుంది, మా అక్క చెల్లెళ్ళు అందరూ చూస్తారు, నేనేం చూడగాని ఆ సీరియల్ ఎపిసోడ్ ఎట్లయితే ఉంటుందో గట్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్న హరీష్ రావు గారిని వాళ్ళ కేటీఆర్ గారిని మళ్ళీ రేపు ఎవరిని పిలుస్తారో చూడాలి. రేపు ఎల్లుండో మళ్ళీ ఒకటి పెట్టుకుంటాడు. మీరేమో టీవీ సీరియల్ అంటున్నారు కదా, ఒకవేళ టక్కున అరెస్ట్ చేసిరు అనుకో, మళ్ళీ అది మీరేమంటారు? అప్పుడు అవును, అరెస్ట్ చేస్తారు, అది కుట్రనే అంటాం. ఎందుకు అని అంటే ఏ కేసు లేకుండా మేము తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ ఇది. ఇవాళ ప్రజల గుండెలలో ఉన్నటువంటి పార్టీ. ఇవాళ మేము అందరం తెలంగాణ సకల జనులంతా ఏకమై కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి పార్టీ. తెలంగాణ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఎట్లా తెలంగాణను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రజల మంచి కోరుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీ బలమైనటువంటి క్యాడర్ ఉన్న పార్టీ, బలమైనటువంటి పార్టీ, రేపు ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై మాట్లాడుతున్నటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీ అంటే రేవంత్ రెడ్డికి భయం ఉన్నది. కాబట్టి ఆ భయంతో ఖచ్చితంగా లేకుండా చేయాలని ఏదో కుట్ర చేస్తాడు, ఏదో ఒక రకంగా కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలని చూస్తాడు. ఆ జైలు దానికైనా మేము సిద్ధమే. ఉమ గారు, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సిట్టు విచారణకు హరీష్ రావు గతంలో 2 ఎమ్మెల్యేలపై జరిగింది బీఆర్ఎస్కు సంబంధించి. అది సిట్టు విచారణలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ మీదనే విచారణ జరిగింది. కానీ ఇప్పుడు కేటీఆర్ డిఫరెంట్ అనేది వార్తలు వస్తున్నాయి. ఏంటంటే ఎలక్ట్రాన్ల బాండ్ల రూపంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం బెదిరించి 12 కోట్లు పార్టీకి అప్పనంగా తీసుకున్నారనేది శ్రీధర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఆధారంగా ఇప్పుడు కేటీఆర్కి సిట్ నోటీసులు పంపింది అనేది సబ్జెక్ట్ డిఫరెంట్. ఎట్లా వస్తారు? ఇందులో స్పష్టత లేదు బ్రదర్, స్పష్టత లేదు. హరీష్ రావుది కూడా మొన్న ఏమన్నారు, హరీష్ రావు ఫోనే ట్యాప్ అయింది కాబట్టి ఆయనను పిలిచినామన్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నారు, హరీష్ రావే ఫోన్ రికార్డ్ చేసే దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఈయనను పిలిచినామన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు దేనిపైన విచారణ చేస్తున్నారు, దేనికోసం నోటీసులు ఇస్తున్నారు అనేది వాళ్ళకే స్పష్టత లేదు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఏ రకంగానైతే వీళ్ళని ఇబ్బంది పెట్టి రేపు కేసులు దానికి బలం చేకూర్చాలనే ప్రయత్నంలో వాళ్ళు ఏదైనా చేస్తారు. అధికారం ఉన్నది కాబట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారు. ఏది మలుచుకున్నా, ఏది చేసినా, రేపు కేసులు పెట్టి జైలుకు పంపించినా కూడా భయపడే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ అన్నిటికీ సిద్ధపడ్డది. నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కేసులు పెట్టి జైలుకు పంపినా మేము ప్రజల పక్షాన్నే ఉంటాము, ప్రజల గొంతుగానే ఉంటాము. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము నిలబడతాం, మాట్లాడతాం. అదే స్టాండ్ తోటి ఉంటాము. కాబట్టి నువ్వు అరెస్టులు చేసుకో, ఏది చేసుకున్నా కూడా దానికి సిద్ధంగానే ఉంటాం అనేది మేము చెప్తాం. మనతో బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది కేటీఆర్కి సంబంధించి.
మీరేమో కక్ష సాధింపు అంటున్నారు, వాళ్ళేమో అట్లాంటిది ఏం లేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు కక్ష సాధింపు కాకపోతే 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇన్వెస్టిగేషను? నీ చేతిలో సిబిఐ ఉంది, నీ చేతిలో సిఐడి ఉంది, నీ చేతిలో ఇంటెలిజెన్స్ ఉంది, నీ చేతిలో పోలీసు ఉన్నది. ఆ విషయాన్ని తెలిసడానికి 2 సంవత్సరాలు అవసరం అంటున్నా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్ప, ప్రధానమంత్రి ఒక పక్కన నీకు బడేబాయ్ అని అంటున్నావు, ఇక్కడ వస్తే చోటే బాయి ఉన్నాను. నీ ఏదైతే ఫార్ములా ఈ బేసింగ్ ఎఫ్ఐఆర్ మీదనే ఈడీ ఎఫ్ఐఆర్ చేసింది. మీరు ఇద్దరు కలిసే ఉన్నారు కదా, మరి చేయండి, ఏం చేస్తారు అంటున్నాం మేము. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ప్రజలలో, పబ్లిక్లో? 2 సంవత్సరాలు ఇదిగో వచ్చే అదిగో వచ్చాయా అని చెప్పేసి చేయటమేనా? ఇంకేమనుందా? నువ్వు ఏసీబీ కేసు ఫార్ములా ఈలో 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్ అయింది, ఈడీ ఎఫ్ఐఆర్ అయింది. 3 సార్లు కేటీఆర్ గారిని పిలిచావు నువ్వు. 3 సార్లు పిలిచి ఒకసారి 7 గంటలు, ఒకసారి 5 గంటలు, ఒకసారి 3 గంటలు పెట్టారు ఇట్లనే విచారణని. సాయంత్రం 5 గంటల తర్వాత ఉంచకూడదు, ఉంచినావు. సరే, నువ్వు చేసి ఏమి వెలగబెట్టినావు అంటున్నా నేను. ఒకవేళ తప్పుంటే తీసుకుపో, మమ్మల్ని ఏదైనా శిక్ష వేయాలంటున్నాం కదా. అంటే మా కక్ష సాధింపు లేదు, మేము అనుకుంటే నిమిషం కాదు జైల్లో వేయడానికి. 100% చట్ట ప్రకారం సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాతనే శిక్షింపబడతారు తప్ప బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోనికి మేము అలాంటి వ్యక్తులం కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సరే, ఓకే, మంచిదే. నిన్నగాక మొన్న ఏదో టీవీలో కథనం ప్రసారమైందని చెప్పేసి జర్నలిస్టు సోదరుల మిత్రుల మీద కేసులు పెట్టాడు. నువ్వు టీవీలో కథనం ప్రసారం అయితే నువ్వు దానికి సంబంధించిన సీఈఓ మీదనో, ఎడిటర్ మీదనో, లేదా దాని యాజమాన్యం మీదనో పెట్టాలి కదా నువ్వు కేసు. అట్లా పెట్టకుండా బతుకు తెరువు కోసం పనిచేసేటువంటి జర్నలిస్టు మిత్రుల మీద ఎందుకు కేసులు పెట్టావు? అంటే నీ చేతిలో అధికారం ఉన్నది, పోలీసు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పిర్రు, రాజకీయ నాయకులు వాళ్ళు పెట్టిర్రు, అయిపోయింది మీ పని. మరి వీళ్ళని పెట్టిన తర్వాత జర్నలిస్ట్ సోదరులని జడ్జి కాడ పెట్టిండు కదా. జడ్జి కాడ పెడితే ఏమైంది? జడ్జి రిమాండ్ని రిజెక్ట్ చేశాడు కదా. అంటే దాని అర్థం ఏంటప్ప? అంటే నీ చేతిలో నువ్వు తీసుకుపోయి వేస్తే అయిపోద్దా? నీ చేతిలో ఉందా అంటున్నా నేను. చట్టం నీ చుట్టం కాదు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చట్టం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. నువ్వు కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఏది పెడతా తీసుకుపోతా లోపల వేస్తా అంటే నీకు కుదరదు అట్లా. ఇప్పుడు జర్నలిస్టులు అది రిజెక్ట్ అయింది కదా, రిమాండ్ రిజెక్ట్ చేశారు కదా. అంటే దాని అర్థం ఏంటి? అంటే మీ చేతిలో ఉన్నట్టు మీరు ఇష్టమైనట్టు చేస్తే నడవదు అని. లా అనేది ఒకటి ఉంది, చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, దానికి లోబడే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎవరైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా. పదే బీఆర్ఎస్ నాయకులు దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని రెచ్చగొడుతున్నారంట. మీరు అంటే సానుభూతి ఓట్ల కోసం మీరు రెచ్చగొడుతున్నారంట. ఎవరు? కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఈ మాట. ఇప్పుడు దమ్ముంటే అరెస్ట్ చేయమనేది ఆ సానుభూతి కొరకు, ఓట్ల కొరకు కాదు. నువ్వు చట్టంలో నువ్వు పెట్టిన కేసులలో పసలేదు అని అంటున్నాం మేము. అది దమ్ము అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పెట్టే సెక్షన్లు కానీ, నువ్వు వాడుతున్న చట్టం కానీ, లా కానీ దాంట్లో లేదు, గ్రావిటీ లేదు, కంటెంట్ లేదు. కాబట్టి హైకోర్టులో ఇదే ట్యాపరింగ్ కేసులో తీసుకుపోయి హరీష్ అని పెట్టారు కదా. మరి హరీష్ రావు గారు పెట్టిన కేసులో హైకోర్టు స్టే చేసింది కదా. మళ్ళీ లేదు హైకోర్టు సరిగ్గా చేయలేదు, మేము సుప్రీంకోర్టు పోతామని పోయినావు కదా. సుప్రీంకోర్టు కూడా మొట్టకాయలు వేసింది కదా, దీంట్లో ఏం లేదని. దాని మీద మాట్లాడుతున్నాం మేము. దమ్ము అంటే కేసులో దమ్ము లేదని. నువ్వు పెట్టిన చిచ్చోర కేసులు, చిల్లర కేసులు, పనికిమాల కేసులు. ఇవాళ 166 ఐపీసీ పెట్టాడు, తర్వాత 166 ఐటీ యాక్ట్ పెట్టాడు, తర్వాత పీడీపీపీ యాక్ట్ పెట్టాడు, క్రిమినల్ కాన్స్పిరసీ పెట్టాడు. ఇవన్నీ కూడా పోలీసులు తేల్చవచ్చు. ఇక్కడ దీన్ని సిట్ అవసరం లేదంటున్నాం. సిట్ ఎప్పుడు వస్తుంది? వీళ్ళందరికీ ఎవరికి దొరకకుండా ఏజెన్సీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాంట్లో సరైనటువంటి దొరకబట్టకపోతే నేరస్తుల్ని సిట్ అనేది వస్తుంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది. ఈ కేసులలో సిట్ అవసరం లేదు. అయితే దీని ఏంటి అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే సిట్ అనేది పెడితే ఒక సిట్టు, దానికి సపరేట్ ఒక ఆఫీసు, దాన్ని పిలవటాలు, పోవటాలు, రావటాలు. 2 సంవత్సరాలు గడిపాడు, ఇంకా 2 సంవత్సరాలు గడుపుతాడు. అట్లా ప్రధానంగా ఉపేందర్ గారు నెక్స్ట్ అంటే ఇదంతా ప్రభాకర్ రావు అంటే ఆయన విచారణలో ఉన్నాడు కదా, ఆయననే చెప్తున్నాడంట పెద్ద బాధ చెప్పినందుకు నేను చేసిన అనేది. నెక్స్ట్ కేసీఆర్కి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజమా కాదా? ఏం జరగబోతుంది? రావచ్చు. కేసీఆర్ గారికి రావని మేము ఎట్లా అనుకుంటాం? హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి వచ్చినప్పుడు నెంబర్ 1 కేసీఆర్ గారికి కూడా ఇస్తారేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరంలో కూడా అట్నే చేసారు కదా, కాళేశ్వరంలో కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు మేము గౌరవిస్తామండి, మేము సిట్టును గౌరవిస్తాము, మేము కాళేశ్వరంలో జోష్ కమిషన్ని గౌరవిస్తాము, లేదా మీకు ఇంకేదన్నా పిలిచినా, సిఐడి వాళ్ళు పిలిచినా, పోలీసు వాళ్ళు పిలిచినా గౌరవిస్తాం. మాకు చట్టాలు, పోలీసులు, కోర్టులు అంటే మాకు గౌరవం. మా కేసీఆర్ గారికి కాదు, కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ. కాబట్టి రేపు ఒకవేళ కేసీఆర్ గారిని పిలిచినా వస్తాం మేము. కానీ పిలిచినంత మాత్రంలో సిట్టు ముందలు పోయినంత మాత్రం లేదా దొంగతనం చేసినట్టు, దోచినట్టుగా కాదు. అది మేము చెప్పదలుచుకుంది.
కాబట్టి నువ్వు ఈ చిచోరా డైవర్ట్ పాలిటిక్స్ ఇలాంటివన్నీ మానండి. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ఏం చెప్తున్నాడు, సిఐడి ఉంటుందండి స్టేట్లో, సిబిఐ సెంటర్లో ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంకా అనేక సంస్థలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు వీళ్ళందరికీ కూడా దొరకకుండా చాలా తెలివిగా తప్పులు చేస్తారు రాజకీయ నాయకులు. మరి వాళ్ళని ఎవడు పట్టాలి? అంటే వాళ్ళని పట్టడానికి కూడా చట్టంలో ఒకటి ఉన్నది, దట్ ఈజ్ లై డిటెక్టర్ టెస్ట్. అర్థమైందా? వాడికి ఒక ఇంజక్షన్ ఇచ్చినాం అనుకో, చిన్న మీద పనిచేయదు. ఇక నాకు నువ్వు ఏది అడుగుతున్నావు అనుకో, ఒక విషయం మీద అడిగినావు అనుకో, నేను గతంలో ఏం చేసినదంతా చెప్తా. ఇది లై డిటెక్టర్. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ట్యాంపరింగ్ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు ఏదో చెప్తున్నాడు. నువ్వే కకమ్మ కథలని చెప్పి మీడియాకి లీకులు ఇచ్చి వదిలినావు కదా. మరి ఆయన వచ్చి లై డిటెక్టర్కి సిద్ధం అంటుండు కదా, గాంధీ భవన్లో కూర్చుంటా అంటుండు కదా. నువ్వు పక్కకు కూర్చో, ముఖ్యమంత్రి ఒక పక్కకి మీడియా అంతా ఎదురుగా కూర్చోండి, లై డిటెక్టర్ పెట్టుకుందాం అంటున్నాడు. చెయ్యి, చేస్తే మనం తప్పు చేస్తే చెప్తాడు కదా, అప్పుడు వేసుకో. ఎన్నెందుకప్ప డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు మీరు? ఇంత సమయం అంతా ఎందుకు వృధా చేస్తున్నారు? ఈ మీడియా, ఈ జనము, ఇదంతా ఏంది? రాష్ట్ర ప్రజలంతా ఫైనల్ ఏం చెప్తారు ఉపేందర్ గారి కేసుకు సంబంధించి? ఏం లేదు, ఈ కేసులో పసలేదు, ఇందులో నిలబడే కేసులు కావు. మీరు ఏసీబీ కేసు తీసుకొచ్చి గతంలో ఫోన్ ట్యాంపరింగ్ కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది, ఈడీ ఎఫ్ఐఆర్ అయింది, అది అటే పోయింది. దాంట్లో కూడా ఏం పసలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? నేను సుప్రీంకోర్టు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేటు. ఇప్పుడు ఏసీబీ కేసు అప్లికబుల్ కావాలంటే యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ అంటే. యాంటీ కరప్షన్ అంటే ఫస్ట్ కరప్షన్ ఉండాలి. ఫస్ట్ కరప్షన్ ఉంటే ఇచ్చేటోడు ఉండాలి, తీసుకుంటోడు ఉండాలి. అక్కడ ఆ కేసు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే చెప్తున్నా వీళ్ళు చేసే కేసులు ఏంటి అని. ఇక్కడ మన బ్యాంకుకు సంబంధించిన ఖాతాల నుంచి సీఈఓ అకౌంట్లోకి పోయినాయి. ఏది ఫార్ములా ఈ సీఈఓ ఉన్నాడో వారి అకౌంట్లో పోయినాయి. వీడి కేసు అనకముందే మేము కేటీఆర్ గారు తీసుకొచ్చి అన్నీ చెప్పిండు. అరే బాధ్యత గల నేను పౌరుడిగా, ఆ కన్సల్ట్ శాఖ మంత్రిగా నేనే చెప్పినా డబ్బులు పంపించమని. వీడు పంపినాడు, వాడు తీసుకున్నాడు. ఇంకా దొంగతనం ఏముంది? ఆ కేసు ఉండదు. అట్లనే ఈ సిట్ కూడా ఈ సెక్షన్లు ఏవైతున్నాయి, ఈ సెక్షన్ల మీద సిట్ అవసరం లేదు. ఈ సెక్షన్లన్నీ కూడా ట్రయల్ బై మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి ట్రయల్ చేయొచ్చు. 3 సంవత్సరాల లోపు శిక్షపడాయి. దీని సిట్ ఎందుకప్ప? కాబట్టి నేనేమంటున్నా, ఇవి నిలబడే కేసులు కావు. ఇది కేవలం రాజకీయంగా కక్ష సాధింపు ధోరణిలో పబ్లిక్కి ఇచ్చిన 420 హామీల 6 గ్యారంటీల నుంచి డైవర్ట్ చేయడం కొరకు ప్రజల్ని గోల్దిప్పుతున్నాడు. ఏది నీకు తెలుసా? మిరాయి సినిమా చూసినవా? మిరాయి సినిమాలో వాడు ఉంటాడు మహావీర్ అని. మహావీర్ అనేటోడు వాడు మొత్తం 6 పుస్తకాలు చదివి నాలెడ్జ్ తెచ్చుకొని ఇట్లా గోల్ కొడుతుంటాడు, ప్రజల్ని ఎటంటే అటు తిప్పుతాడు. అట్లనే వీళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఎటువైపు డైవర్ట్ చేయాలి, సిట్ పేరుతోటో ఏసీబీ పేరుతోటో అట్లా ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇందులో ఏమి కేసులో పసలేదు, నిలబడదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఫెయిర్ చెయ్యి, చేపించేసి ఎవరైనా తప్పు చేస్తే పట్టుకో. మేము కూడా అడుగుతున్నాం సార్, ఏమని? మేమేం తప్పించుకోనికి ఏం లేదు అది. కాబట్టి మీరు ఇట్లాంటి డైవర్స్ పాలిటిక్స్ తోటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని అంటున్నాం.